సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రభువా, గడిచినటువంటి కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, ఇప్పటి వరకు తండ్రి ఎన్నో విషయాలను ధ్యానించడానికి మాకు సహాయం చేశారు తండ్రి. ఈరోజు కూడా మరికొన్ని విషయాలను తండ్రి ధ్యానించి జ్ఞానంలో తండ్రి ఉప్పొంగిపోకుండా తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా ప్రభువా క్రియల్లో చూపించి మీ చిత్త ప్రకారంగా తండ్రి మా జీవితాలు సరిదిద్దుకొనుటకు కృప చూపించండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి మనం చూద్దాం. ఎందుకంటే 12 వరకు మనం చాలా విషయాలు మనం చూసాము. మరి ఫిలిస్తీన్ల గురించి, తూరు గురించి, ఎదోము గురించి, సిరియా గురించి, ఇలాగా అనేక రకాల ప్రజల గురించి మనం చూడటం జరిగింది. సో ఈరోజు మనం చూడబోయేది ఎవరి గురించి ఎంతకనగానే 13వ వచనం నుంచి మనం చూస్తే, 1వ అధ్యాయము 13వ వచనం నుంచి కనుక మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల యొక్క ఆ కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును. రణకేకలతోనూ సుడిగాలి వీచునప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని దగ్గరల మీదకి వచ్చి వాటిని దహించి వేయును. వారి రాజును అతని అధిపతులను అందరూ చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, 13వ వచనం మనకు కనబడుతుంది. ఎవరి గురించి మనం చూడబోతున్నాం? ఇంతకీ వీళ్ళు ఎవరింతకీ? అమ్మోనీయులు. ఆఫ్కోర్స్ ఇప్పటికి చాలామంది గురించి మనం చూసాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో వీళ్ళందరూ కూడా ఆ కనాను అనే దేవుడు ఇశ్రాయేలీయులకు అప్పగించినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం, లేదా ఇశ్రాయేలీయులకి వాగ్దాన భూమిగా ఇచ్చినటువంటి ప్రామిస్ ల్యాండ్కి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిలోనే సరౌండింగ్స్లో కానీ లేదా అక్కడ ఆ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి ప్రజలే వీళ్ళందరూ కూడా. ఎదోమీల గురించి మనం చూసాం, తూరు అనే ప్రాంతం గురించి తూరు అనే దేశం వాళ్ళ గురించి మనం చూసాం, తర్వాత సిరియా వాళ్ళ గురించి మనం చూసాం, తర్వాత మిగిలినటువంటి ఫిలిస్తీన్ల గురించి మనం చూసాం. వీళ్ళందరి గురించి మనం చూసాం. వీళ్ళందరూ కూడా పక్క పక్కన ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా పేర్లు మనకు అలా కనబడుతున్నాయి కానీ పక్క పక్కన ఉన్నటువంటి వాళ్ళే. సో మరి వీళ్ళ గురించి కూడా మనం చూద్దాం. ఎవరింతకి అమ్మోనీయులు ఎవరింతకని మనం చూస్తే వీళ్ళ కనెక్ట్ అయ్యే మరొకటి ఉంది. అది కూడా మనం పాసిబుల్ అయితే కనుక మనం కంప్లీట్ చేసేద్దాం. 2వ అధ్యాయం 1 నుంచి కూడా మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి కూడా మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరియోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను. వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే వీళ్ళు ఎవరింతకి? మోయాబీయులు. ఇందా చూసింది ఎవరింతకి? అమ్మోనీయులు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరింతకి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో మొట్టమొదటిగా వీళ్ళ హిస్టరీలోకి వెళ్ళి కొన్ని పాయింట్స్ మనం చూసి ఆ తర్వాత వీళ్ళ ప్రాంతాలు గూగుల్ మ్యాప్లో ఎక్కడ ఉన్నాయో మనం చూద్దాం. నెక్స్ట్ మనం వీళ్ళ గురించి ఇన్ డీటెయిల్గా మనం లోపలికి వెళ్దాం. సో ఈరోజు మనం చూడబోయే వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు? ఇంతకీ మోయాబీయులు, అమ్మోనీయులు, లేదా అమ్మోనీయులు, మోయాబీయులు. ఒకటి ఇటు మొత్తానికి వీళ్ళిద్దరి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, ఆదికాండం మనం చూద్దాం. ఆదికాండం మనం చూస్తే 19వ అధ్యాయంలో, ఆదికాండము 19వ అధ్యాయము. అందుకే నేను ఆదికాండం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పా, ప్రతి పాయింట్కి మనకి
కీ ఎక్కడ దొరుకుతుందయ్యా ఎందుకనగానే ఆదికాండంలో దొరుకుద్ది. ఎలాంటి సబ్జెక్ట్ మనం ఓపెన్ చేయాలన్నా కానీ ఇప్పుడు మనం బేసిక్స్ మనం నేర్చుకోవాలంటే జేసీఎమ్స్ మనకి ఎలాగో అంటే ఏ పాయింట్ మనకు అర్థం అవ్వాలన్నా కానీ జేసీఎం వీడియోస్లో నుంచి మనం వెళ్తాం, లేదంటే మనకు అర్థం కావవి. అదేవిధంగా ఏ సబ్జెక్ట్ మనం పాత నిబంధనకు సంబంధించి రివీల్ అవ్వాలన్నా ఈవెన్ కొత్త నిబంధనలో వాటికి కూడా రివీల్ అవ్వాలంటే మనం వెళ్ళాల్సింది తప్పకుండా ఆదికాండంలోకి వెళ్ళాల్సిందే. ఆదికాండాన్ని మనం టచ్ చేయకుండా మనం మ్యాక్సిమం ఏ సబ్జెక్ట్ మనం ఫుల్ఫిల్ అవ్వాల్సిందే. అంటే ఆదికాండంలోకి మనం వెళ్తేనే ఫుల్ఫిల్మెంట్ దొరుకుద్ది మనకి. ఓకే, సో ఆదికాండము 19వ అధ్యాయం మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం మనం చూస్తే మరి మనకి ఈ సందర్భం తెలిసినటువంటిది బయట కూడా చాలా హాట్ టాపిక్ ఇది. ఆఫ్కోర్స్ ఇప్పుడు ఆ హాట్ టాపిక్ గురించి నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదులే కానీ చూద్దాం. 30వ వచనం నుంచి మనం చూస్తే లోతు సోయరులో నివసించడానికి ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చూస్తే లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతముందు నివసించెను. అతడును అతని కుమార్తెలను ఆ గుహలో ఉన్నారు. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనం పోవుటకు మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేయదుము రమ్మని చెప్పుకొంచును. అంటే ఇలాగా చాలా చండాలంగా ఆలోచించి సో వాళ్ళు ఏం చేశారు ఇంతకీ ఆ విధంగా 35వ వచనం మనం వెళ్ళాం అనుకోండి. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించును. ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచినో కూడా ఆయన తెలీదు. అలాగను లోతు యొక్క 2 కుమార్తెలు ఆమె తండ్రి వలన గర్భవతులైరి. ఓకే, ఇప్పుడు 37వ వచనం. వారిలో పెద్దది కుమారునికని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారునికని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడెను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అమ్మోనీయులు ఎవరింతకీ లోతు యొక్క కుమార్తెల్లో ఒక కుమార్తె యొక్క జనరేషన్ వంశావళిలో వచ్చినటువంటి వాళ్ళు. మోయాబీలు ఎవరింతకీ లోతు యొక్క కుమార్తెల్లోనే ఒక కుమార్తె యొక్క పిల్లలు. అంటే ఈ అమ్మోనీయులు మోయాబీలు ఏమవుతారు మళ్ళీ ఇంతకీ బ్రదర్స్. అమ్మోను మోయాబీలు ఇద్దరు ఎవరింతకీ బ్రదర్స్. ఇక అమ్మోనుల నుంచి బెన్నమ్మి, అతని పేరు ఏంటిది బెన్నమ్మి అనే అతనిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మోనీయులు. అలాగే మోయాబు అతనిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మోయాబీలు. అంటే మోయాబీలు అనేవాళ్ళు, తర్వాత అమ్మోనీయులు అనేవాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా లోతు యొక్క సంతానమే. ఓకే, ఇప్పుడు మనం వాళ్ళ గురించి మనం డీటెయిల్గా మనం చూడటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. అసలు ఏంటి వీళ్ళకి ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంటి, సో దేవుడు వీళ్ళని ఏ విధంగా చూశారు, దేవుడు వీళ్ళని ఏ విధంగా ఆదరించారు, మరి వీళ్ళు దేవుని పట్ల ఎదురు తిరిగినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం. అయితే అసలు వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, ప్రామిస్ ల్యాండ్లో వీళ్ళ ప్లేస్ ఏడుంది, అంటే కనాను దేశంలో వీళ్ళ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది మనం ఒకసారి చూసి అలా వచ్చేద్దాం. ఓకే, ఒకసారి మనం గూగుల్ మ్యాప్ ఆన్ చేద్దాం. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మనం ఆన్ చేయగలిగితే కనుక ఆదికాండం, క్షమించండి, వెరీ గుడ్. అక్కడ అమ్మోను, మోయాబు డీసెలెక్ట్ చేసేమ్మా. వెరీ గుడ్. గ్రీన్ కలర్లో మీకు కనబడుతున్నాయి చూసారా, గ్రీన్ కలర్లో మీకు 1 2 3 నెంబర్స్ వేసండి. కొంచెం జూమిన్ చేయమ్మా, కొంచెం రైట్. సో గ్రీన్ కలర్లో మీకు కనబడుతున్నాయి చూసారా, అవన్నీ కూడా అమ్మోనీయుల యొక్క ప్లేసెస్, అంటే వాళ్ళు ఆ ప్రాంతంలో నివసించేవారు. ఒకసారి జార్దాన్ రివర్ అని టైప్ చేయమ్మా. వెరీ గుడ్. కొంచెం ఈ యార్దాన్ అనేది ఒకటనే ప్లేస్ ఉంది చూసారా, ఆ కిందంతా కూడా యార్దాన్ అనేది. ఓకే, ఇప్పుడు యార్దాన్ నదికి ఈస్ట్ సైడ్. ఇంతకీ ఇది ఇప్పుడు మనకు కనబడుతున్నట్టు ఇదంతా కూడా ఏ దేశం కిందకు వస్తాయి ఇంతకీ? పాతకాలంలో కనాను దేశమే. ఒకసారి ప్రామిస్ ల్యాండ్ కూడా బార్డర్ పెట్టామ్మా. వెరీ గుడ్. సో కొంచెం జూమ్ వచ్చి అది ప్రామిస్ ల్యాండ్. రెడ్ కలర్లో మనకు కనబడుతున్నటువంటి బార్డర్ అంతా కూడా ప్రామిస్ ల్యాండ్. అది ఏ కంట్రీస్ ఉన్నాయి ఎందుకు అందులో? ఇజ్రాయేలు, జోర్దాను, తర్వాత గాజా, తర్వాత వెస్ట్ బ్యాంక్, తర్వాత లెబనాన్లో కొంత పార్ట్, సిరియాలో కొంత పార్ట్. అంటే సిరియాలో దక్షిణ భాగం తెలుసు కదా, మొన్న ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అందులో దక్షిణ భాగం, లెబనాన్లో దక్షిణ భాగం. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో మార్క్ చేసిన ఏ కంట్రీలో కనబడుతున్నాయి? జోర్దాను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ జోర్దానులో అంటే ప్రజెంట్ జోర్దాను, ఇప్పుడు అది జోర్దాన్ అంటే ఇప్పుడు జోర్దాన్ కంట్రీగా విడగొట్టబడింది. ఒకప్పుడు అదంతా కలిసి ఉండేదే.
ఓకే, కలిసి ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళ ఎంతకనగానే ఆ ఒకటనే మీరు కనబడుతుంది చూసారా, ఒకటి గ్రీన్ కలర్లో ఒకటి, అక్కడ యోర్దాన్ నది మనకు కనబడుతుంది. సో కొంచెం జూమ్ అవుట్ చేస్తే యోర్దాన్ రివర్ మనకు కనబడుతుందమ్మా. జూమిన్ క్షమించండి, జూమిన్. ఇంకా ఆ 1 దగ్గర పెట్టి జూమిన్ చేయి. ఇంకా 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 కొంచెం కిందకి తీసుకు కనబడుతుందా మీకు ఇంతకే? ఇంకొంచెం చూద్దాం. అదిగోండి చూసారా ప్లేస్ కనబడుతుంది, జోర్దాన్ రివర్ అని కనబడుతుంది మీకు ఇక్కడ. అదిగో జోర్దాన్ రివర్ ఇక్కడ. ఓకే, సో జోర్దాన్ చూసారా ఇక్కడ, ఈ జోర్దాన్ రివర్. ఓకే, సో ఈ జోర్దాన్ రివర్కి ఈస్ట్ సైడ్ అంటే ఒకటే అని ప్లేస్, ఈ ఒకటికి ఈస్ట్ సైడ్లో వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ ఇదంతా కూడా జోర్దాన్ రివరే. సో ఇక్కడ 2, 3, 4 ప్లేసెస్లో చూసారా, ఇవన్నీ కూడా ఎవరి ప్లేసెస్ ఇంతకి? ఇవన్నీ కూడా అమ్మోనీలు అనమాట. ఓకే, వీళ్ళందరూ కూడా అమ్మోనీలు. ఓకే, ఇప్పుడు వీళ్ళ గురించి కూడా మనం చూద్దాం. వీళ్ళు ఎవరు? మోయాబీలు. వీళ్ళకి మనం పర్పుల్ కలర్లో మనకి వీళ్ళు కనబడుతున్నారు. వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు ఎంతకన్నా కానీ ఇది ఎర్ర సముద్రం, డెడ్ సీ. ఓకే, ఈ డెడ్ సీకి ఈ రైట్ సైడ్ వీళ్ళు ఉండేవాళ్ళు. ఈ పర్పుల్ కలర్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మోయాబీలు అనమాట. ఓకే, సో ఇప్పుడు అమ్మోనీలు మోయాబీలు మనం బాగా గమనించాం అనుకోండి, ఎక్కడోంతకి ఒకే లైన్ ఉన్నారు. మీరు చూడండి జాగ్రత్తగా, చక్కగా నీట్గా. ఈ గ్రీన్ కలర్లో ఉండేవాళ్ళు వాళ్ళు అనుకుంటే, ఈ పర్పుల్ కలర్లో ఉండే వాళ్ళు. ఇక్కడ ఒకటని కనబడుతుంది డెడ్ సీ, ఇక్కడ ఒకటని కనబడుతుంది జోర్దాన్ రివర్. అంటే ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే కనుక అమ్మోనీలు కానీ మోయాబీలు కానీ ఎక్కడ ఉండేవాళ్ళు ఎంతకనగానే జోర్దాన్ అనే కంట్రీలో మనకి యోర్దాన్ నదికి ఈస్ట్ సైడ్, తూర్పు సైడ్ ఏమో యోర్దాన్ నదికి తూర్పు సైడ్ ఏమో అమ్మోనీలు ఉండేవాళ్ళు. డెడ్ సీకి తూర్పు సైడ్ ఎవరు ఉండేవాళ్ళు ఎంతకి? తూర్పు దిక్కున మోయాబీలు ఉండేవాళ్ళు. మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ఇదంతా ప్రామిస్ ల్యాండ్. ప్రామిస్ ల్యాండ్లో వీళ్ళ ప్లేస్లు ఎలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందులో ఈ ప్లేసెస్ అన్నీ మీకు ఇక్కడ నేను ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే మెన్షన్ చేశారో ఆ ప్లేసెస్ అన్నీ కూడా నేను జాగ్రత్తగా మార్క్ చేసి ఇక్కడ పెట్టాను. అమ్మాన్ అని కానీ, తర్వాత హెష్బాన్ అని కానీ, తర్వాత ఇదిగో మదాబా అని కానీ, దీబోన్ అని కానీ పేర్లని నేను చెప్పి పెట్టాను. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది. చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి, దీనికి ఈస్ట్ సైడ్ మోయాబీలు ఉండేవాళ్ళు. ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుంది. ఈ మ్యాప్ నేను మీకు షేర్ చేస్తాను, కొంచెం డీటెయిల్గా మీరు కావాలంటే తర్వాత చూసుకోవచ్చు. మనం ఏదైతే ఆమోస్ గ్రంథంలో మనం మాట్లాడుకున్నామో అవన్నీ ఇందులో ఉన్నాయి. మీకు ఇంకొన్ని ఫిలిస్తీన్కి సంబంధించినటువంటిది ఇలా ఇది మీద క్లిక్ చేస్తే మీకు ఫిలిస్తీన్కి సంబంధించినటువంటివన్నీ వచ్చేస్తాయి. ఇంకోండి ఇక్కడ ఉన్నారు వాళ్ళు. కలర్ కోడ్ని బట్టి మీరు వెళ్ళిపోవాలి నీట్గా. లేదంటే ఇక్కడ మీరు మార్కర్ పెట్టినా కానీ, కర్సర్ పెట్టినా కానీ మీకు వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. ఓకే, ఈరోజు మనం అమ్మోనీల గురించి మోయాబీల గురించి మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి మనం చూద్దాం. సో ఇందులో అమ్మోనీలకు సంబంధించి ఇది ఒక దేశం కాదు. అమ్మోన్ అనేది ఒక సపరేట్ దేశం ఏం కాదు. వీళ్ళు ఒక జనాంగం, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. అమ్మోనీలు కానీ మోయాబీలు కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్. మొన్న మనం చూసినట్టుగా సిరియా అనేది ఒక కంట్రీ, వాళ్ళు సిరియన్లు. తర్వాత ఇంకా మనం చూసాం కదా వాళ్ళ పేరేంటి, ఫిలిస్తీన్లు. ఇలాగా కాదు, వీళ్ళందరూ కూడా ఫిలిస్తీన్ల దేశం అన్నట్టుగా ఏం లేదు. అమ్మోనీలు అనగానే వాళ్ళకు గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే వాళ్ళకు పర్టికులర్ ఒక దేశం ఇలాగేం లేదు. అలాగే మోయాబీలు కూడా పర్టికులర్గా ఏమి లేవు, కానీ వీళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, ఇప్పుడు వీళ్ళకి అసలు ఇశ్రాయేలీలకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇంతకీ? అసలు ఎందుకు దేవుడు ఆమోసు గ్రంథంలో వీళ్ళ గురించి ప్రత్యేకించి మాట్లాడడం జరిగింది? ఈ డీటెయిల్ అన్నీ కూడా మనం చూద్దాం. దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం చూద్దాం. ఎలాగో వచ్చాం కదా, ఎలాగో ఓపెన్ చేసాం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం చూస్తే కనుక అమ్మోనీలకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ మనం చూస్తే మరి ఆమోసు గ్రంథంలో 1వ అధ్యాయం మనకు కనబడుతుంది. సో ఆమోసు గ్రంథంలో 1వ అధ్యాయం మనం చూస్తే కనుక 14వ వచనం మనం చూద్దాం. 14వ వచనం మనం చూస్తే, రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును. చూసారా, 1వ అధ్యాయము 14వ వచనం. ఏంటి దీనికి? రబ్బా అంటే ఇది అమ్మోనీయులకి ఒక ముఖ్యమైనటువంటి ప్లేస్. మేబీ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ క్యాపిటల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ రబ్బా అనేది ఏంటి ఎందుకని మనం చూసాం అనుకోండి, ఇది పాతకాలంలో రబ్బా, కొత్త కాలంలో దీని పేరు ఏంటంటే అమ్మాన్. చూసారా, AMMAN, అమ్మాన్. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి చూద్దాం ఎక్కడ ఉంది ఇంతకీ. కొంచెం ఈ మోయాబిని తీసేయమ్మా, కొంచెం తీసేసి ఇప్పుడు చూద్దాం.
వెరీ గుడ్. అది మీకు కనబడుతుందా? వాళ్ళు ఉన్నటువంటి ప్లేసెస్లో నెంబర్ 2 ఇక్కడ మనం మార్క్ చేసినటువంటి 2 అనే మార్క్ చేసాము. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ ముఖ్య పట్టణం అది. ఓకే, అందుకని దేవుడు రబ్బా ప్రాకారముల మీద ఏం వేసేస్తా అంటున్నారు? అగ్ని రాజబెట్టేస్తా. అంటే ఇక ముఖ్యమైనటువంటి సిటీ ఎగిరిపోయిందంటే ఇంకేముంది, మిగిలిందంతా ఏముంటుంది కదా అని దాని అర్థం. ఓకే, రైట్. అదేవిధంగా మనం ఆలోచించినట్లయితే కనుక హెష్బోన్ అని చెప్పేసి మరొకటి కనబడుతుంది. ఇదిగోండి, TELHESBON, హెష్బోను. ఇది మీకు ఎక్కడ కనబడుతుంది? ఇర్మియా గ్రంథం అక్కడ రాసిన చదవండి. ఏముంది అక్కడ? ఇర్మియా 49:3లో మనకు వస్తుంది. చూద్దాం, తర్వాత చూద్దాం. ఇది ఏంటి ఎంతకనగానే హెష్బోన్ అనగానే ఒకప్పుడు ఇది ఏంటంటే మోయాబీల యొక్క ప్రాంతం. హెష్బోన్ అనేది మోయాబీలకి సంబంధించినటువంటి ప్లేసు. తర్వాత వీళ్ళు ఆక్రమిస్తారు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం ఎంతకనగా నేను వెళ్ళే కొద్ది మీకు అర్థం అవుతుంది. ఓకే, ఒకప్పుడు ఇది మోయాబీలది. ఏది హెష్బోన్ అనేది మోయాబీలదే. తర్వాత వీళ్ళు ఏం చేశారు? అమ్మోనీలు ఏం చేశారు? నీట్గా ఆక్రమించేసుకుని దాన్ని వీళ్ళే పరిపాలించడం ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకుంటున్న సమయానికి, ఇది ఆమోస్ గ్రంథం రాసే సమయానికి ఈ హెష్బోన్ అనేది ఎవరికి ఎందుకు వచ్చేసింది? అమ్మోనీలకి ఎందుకు వచ్చేసింది. కానీ ప్రారంభంలో ఎవరి కింద ఉండేది? ఎంతకది మోయాబీల కింద ఉండేది. వీళ్ళిద్దరు ఎవరింతకే అన్నదమ్ములు, అంటే అన్నదమ్ములు జనరేషన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ అనమాట. ఇంకా తర్వాత హాయి అనే ఒక ప్లేస్ వస్తుంది. ఇక్కడ ఈ 2 ప్లేసెస్, ఏది 4, 5 మీకు కనబడుతుంది. హాయి అనే ప్లేస్ వస్తుంది. ఇది వాస్తవంగా చెప్పాలంటే మనం బేతేలు దగ్గర ఒక హాయి చూస్తాం మనం, అబ్రహాం గారి దగ్గర. ఆ హాయి ఈ హాయి ఒకటి కాదు. అదేమో ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించినటువంటి హాయి, ఇదేమో జార్దానికి సంబంధించినటువంటి హాయి. ఈ హాయి అనే ప్లేసు 4 దగ్గర ఉందా 5 దగ్గర ఉందా అనేది వాళ్ళు ఇంకా డిస్కషన్ చేసి కొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం చూద్దాం. మనం ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి మనకి తెలియదు, ఇంటర్నెట్లో కూడా ఎవరికి తెలియదు. ఓకే, రైట్. సో ఈ 4వ ప్లేస్లో కానీ 5వ ప్లేస్లో కానీ హాయి అనే ప్లేస్ మనకు కనబడుతూ ఉంటుంది. ఇది టోటల్గా అమ్మోనీలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్లేసెస్. ఓకే, అదేవిధంగా అంటే ఈ గ్రీన్ కలర్లో పెట్టినటువంటివి అన్న అమ్మోనీలవి మీకు స్పష్టత వచ్చింది నేను అనుకుంటున్నా. అంటే మీ మైండ్లో బ్లింక్ అయిపోవాలి. ఏంటి ఇందుకే అనగానే అమ్మోనీల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? జార్దాన్లో ఉండేవాళ్ళు. జార్దాన్లో వీళ్ళ ప్లేస్ ఎక్కడ అనగానే యార్దాన్ నదికి తూర్పు దిక్కున, అంటే ఈస్ట్ సైడ్ అలా ఉండేవాళ్ళని మీకు స్పష్టత వచ్చేయాలి. ఓకే, ఇప్పుడు సిరియా అనగానే మీకు ఏ విధంగా ఇంతకుముందు మనం విన్న టాపిక్స్ని బట్టి మీకు క్లారిటీ వస్తుందో, ఫిలిస్టియన్స్ అనగానే పాలస్తీనా మీకు ఎలా గుర్తొస్తుందో, అదేవిధంగా ఈ అమ్మోనీలు అనగానే మీకు మైండ్లోకి వచ్చేయాలి. ఎందుకంటే వీళ్ళ గురించి మనం చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాం ఇప్పుడు. ఓకే, అలాగే మోయాబీలు అనగానే కూడా మీకు స్పష్టత వచ్చేయాలి. మోయాబీలు అనగానే వీళ్ళెవరింతకి అనగానే ఇదిగో డెడ్ సీ. ఇప్పుడు మోయాబీ కొంచెం సెలెక్ట్ చేయమ్మా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సో మోయాబీ వీళ్ళు ఎక్కడ ఇంతకి డెడ్ సీకి తూర్పును ఉండేవాళ్ళు వీళ్ళు. ఓకే, ఈ డెడ్ సీకి తూర్పు దిక్కును కూడా వీళ్ళు కొన్ని ప్లేసెస్ని మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అదేంటిది ఇంతకీ ఇక్కడ మీకు డెడ్ సీ కాకుండా ఇక్కడ చూడండి, మదాబా, దిబాన్, తర్వాత ఇంకోటి ఏంటి ఇంతకీ కరాక్, తర్వాత ఇదొకటి. ఈ ప్లేస్ కొంచెం ఫిఫ్త్ది అమ్మా. దీని గురించి కొంచెం మనం చూద్దాం. నెబో అనగానే ఇది కొంచెం దేవుడు దీని గురించి ఎక్కువసేపు మాట్లాడినట్టుగా మనం గమనించవచ్చు. నెబో అనగానే నెబో పర్వతం. ఇక్కడ నెబో పర్వతం క్లిక్ చేశారా? మనం ఒకసారి నెబో పర్వతం గురించి ఒక పాయింట్ మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం మనం చూస్తే 34 ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం మనం చూద్దాం. 1 నుంచి మనం చూద్దాం. ఒకసారి చదువుతారు ఎవరన్నా కానీ. ద్వితీయోపదేశకాండము 34:1 ఎక్కడి నుంచి అంట? మోయాబు. అంటే మీకు గుర్తు వచ్చేయాలి మోయాబీలు. మీకు అర్థమైందా? మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుట నుండా బిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కాను. ఇక్కడ దేవుడు మోషే గారితో మాట్లాడినటువంటి ఆఖరి మాటల కింద మరి ప్రస్తావించడం జరుగుతుంది సహజంగా ఇదన్నీ కూడా. ఇది ఎక్కడ ఎంతకన్నా కానీ ఇగో ఈ నెబో పర్వతమే ఇక్కడ మనకు కనబడుతుంది. హిల్, అది ఒక కొండ. ఆ కొండ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటిదే ఈ నెబో అనే ప్లేస్. ఏది ఇక్కడ 5 సెలెక్ట్ చేయమ్మా. 5 రైట్. కొంచెం జూమ్ అవుట్ చేస్తే 2 కనబడతాయి పక్క పక్కన, 5, 6. జూమిన్ క్షమించు, జూమిన్. ఇంకా చూసారా? ఆ 2 పక్క పక్కన జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ దగ్గరగా. అంటే ఆ కొండ దగ్గరలో ఉన్నటువంటి ప్లేసే ఈ నెబో. ఓకే, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎక్కడ ఉండేవాళ్ళు ఎంతకనగానే ఈ నెబో అనే ప్లేస్ దగ్గర వీళ్ళకి ఒక ఇది ఉంది, ఒక చరిత్ర ఉంది. మనం వెళ్ళే కొద్దీ మనకు అర్థం అవుద్ది మోయాబీల గురించి. ఇది అమ్మోన్ అనే ప్రాంతానికి సంబంధించి. అదేవిధంగా
మోయాబ్ అనే ప్రాంతానికి మోయాబీలకి సంబంధించి, అమ్మోనీలకి సంబంధించి. సో ఇప్పుడు వీళ్ళ గురించి మీ మైండ్లో ఉంది కాబట్టి జార్దాన్, ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఇంతకీ? మోడర్న్ కంట్రీలో ఉన్నటువంటి జార్దాన్ అనే దేశంలో ఉన్నటువంటి డెడ్ సీకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి జనాంగం, అలాగే జార్దాన్ రివర్కి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి జనాంగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు అక్కడ ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు కనాన్ దేశం మీకు తెలుసు కదా. కనాన్ దేశం అంటే ప్రామిస్ ల్యాండ్ మనం మార్క్ చేసుకున్నాం. రెడ్ కలర్ ఒకసారి చూపించమ్మా, కొంచెం జూమ్ అవుట్ చేయము. ఇంకా అదిగో ఇప్పుడు మీకు ఫుల్ మ్యాప్ వచ్చేయాలి. ఇంకొంచెం చేయి, ఇంకా క్లియర్గా ఉంటుంది. రైట్, మోయాబ్ కూడా, అమ్మోని కూడా సెలెక్ట్ చేయి. రైట్, ఇది రెడ్ కలర్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ప్రామిస్ ల్యాండ్కి సంబంధించిన కంట్రీస్. పర్పుల్ కలర్లో ఉన్నటువంటివన్నీ కూడా మోయాబీలకు సంబంధించినటువంటి ప్లేసెస్. గ్రీన్ కలర్లో ఉన్నటువంటివన్నీ కూడా అమ్మోనీలకి సంబంధించిన ప్లేసెస్. ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి వద్దాం, అంటే ప్రారంభం నుంచి రాగలిగితే కనుక ఇది ఎక్కడ మొదలవుతుంది ఎంతకనగానే, దేవుడు ఇశ్రాయేలీలకి ఈజిప్ట్ కంట్రీలో, ఐగుప్తు దేశంలో ఈజిప్ట్ కంట్రీ, ఇంకా పేరు అలాగే ఉంది, ఈజిప్ట్ కంట్రీలో ఒక మాట సెలవిస్తారు మోషే గారి ద్వారా. ఏమని? నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని సెలవిస్తారు. ఓకే, అక్కడి నుంచి వద్దాం మనం. అక్కడి నుంచి వస్తే వీళ్ళకి, ఇజ్రాయేలీలకి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి ఈ రిలేషన్ అంతా మనకు అర్థమైపోద్ది. ఓకే, రైట్, వెరీ గుడ్. సో ద్వితీయోపదేశకాండం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం మనం చూస్తే 2వ అధ్యాయంలో 19వ వచనం ఈ సందర్భంలో ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 19వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తే, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. చదవన్నమ్మా. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశారు? ఎవరో ఇజ్రాయేలీలు ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశారు? ఈజిప్ట్ కంట్రీ నుంచి. ఇందాక మనం చూసాం కదా, ఈజిప్ట్ కంట్రీ నుంచి జర్నీ స్టార్ట్ చేశారు. ఎక్కడికి స్టార్ట్ చేశారు? ఈజిప్ట్ కంట్రీ నుంచి. రెడ్ కలర్లో మనం మార్క్ చేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి. రెడ్ కలర్లో మనం చూద్దాం ఒకసారి. రైట్, కొంచెం ఈజిప్ట్ కంట్రీ చూపించమ్మా, టైప్ చేయి. రైట్, ఓకే. ఇక్కడ ఈ రెడ్ కలర్ మీకు హ్యాండ్ కనబడుతుంది చూసారా? ఈ రెడ్ కలర్ హ్యాండ్ దగ్గర నుంచి, అంటే ఈ ఈజిప్ట్ కంట్రీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? రెడ్ కలర్లో ఉంది చూసారా? రెడ్ కలర్లో మనం ఒక బార్డర్ గీసాం మనం. అంటే ఇక్కడి నుంచి, అంటే ఈజిప్ట్ కంట్రీ నుంచి అక్కడ మనకు కనబడుతున్నటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం మనం చూసాం. ఫస్ట్ వీడియోలో మనం డీటెయిల్గా మనం చూసాం. ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి ప్లేస్కి వెళ్తున్నటువంటి టైంలోకి మనం వస్తాం ఇప్పుడు. ఓకేనా? ఎక్కడి నుంచి? మోడ్రన్గా మనం మాట్లాడుకున్నాం 2025లో ఉన్నటువంటి జార్దాన్ దేశంలో ఉన్నటువంటి ఆ డెడ్ సీకి ఈస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మనకు కనబడుతున్నటువంటి జార్దాన్ రివర్కి ఈస్ట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం పాతకాలంలోకి వెళ్ళిపోయాం. మోషే గారి కాలంలోకి వెళ్ళిపోయాం. మోషే గారి కాలంలో ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు? ఇంతకీ ఈజిప్ట్ కంట్రీలో ఉన్నారు. అంటే ఇక్కడ ఇగో మీకు కనబడుతుందా? ఈ ఈజిప్ట్ కంట్రీలో ఉన్నారు. ఈ ఈజిప్ట్ కంట్రీ నుంచి దేవుడు ఏం చేశారు? ఎంతకనగానే అక్కడికి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకెళ్ళిపోతున్నారు. అంటే మనం మార్క్ చేసినటువంటి ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నారు. ఈ జర్నీలో ఏం జరిగింది? ఎంతకనగానే వీళ్ళు ఈ యార్దాన్ రివర్ దగ్గరికి వచ్చారు. కొంచెం జూమ్ చేసి యార్దాన్ రివర్ కొట్టమ్మా. ఒకటి ఇక్కడ గ్రీన్ కలర్ ఒకటి. వీళ్ళు అలా ట్రావెల్ చేసుకుంటూ ఆ యార్దాన్ రివర్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం చేయబెట్టి అక్కడ. రైట్, రెడ్ కలర్ హ్యాండ్ కనబడుతుంది సార్. అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన మన ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ద్వితీయోపదేశకాండం లైట్ సైన్ చేయండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం మనం చూద్దాం. 2వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. అమ్మోనీయుల 18, 19 వచనాలు. అమ్మోనీయుల మార్గమున బాధింపవద్దు. లేదంటే కనుక 16 నుంచి మనం చూద్దాం. 16 నుంచి మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 16. సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు మోయాబునకు సరిహద్దుగా ఉన్న 6 దేశమును దాటబోచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీల దేశములు నీకు స్వాస్థ్యము ఇవ్వను. చూసారా? అంటే ఇందాక మనం చూసినటువంటి ఆ కనాను దేశం ప్రామిస్ ల్యాండ్లో
ఇవి కూడా ఉన్నాయి, అమ్మోనీల ప్లేసులు కూడా ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటారు ఇంతకీ? అక్కడ అబ్రహాం గారికి ఒక వాగ్దానం చేశారు. ఏమని వాగ్దానం చేశారు ఇంతకీ? నీకు నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నాను, వాగ్దాన భూమికి ఇవ్వబోతున్నాను అని వాగ్దానం చేసినప్పటికీ నిన్న మనం చూసాం కొంతమంది గురించి, ఎదోమీల గురించి కూడా మనం చూసాం. ఎదోమీలు ఎవరు ఇంతకీ? ఏశావు సంతానం. ఓకే, వాళ్ళకు కూడా కొన్ని ప్లేసెస్ ఇచ్చాడు. షేయూరు మన్యం మనం చూసాం, మౌంట్ షేర్ అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం. అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశంలో ఒక అడుగైనా అన్నాడు వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలీలకి. వాళ్ళ గురించి ఏ విధంగా అయితే చెప్తున్నారు, ఎవరి గురించి? ఏశావు సంతానమైనటువంటి ఎదోమీల గురించి ఏ విధంగా అయితే చెప్తున్నారో, లోతు సంతానమైనటువంటి ఈ అమ్మోనీలకు కూడా అమ్మోనీల గురించి కూడా ఇశ్రాయేలీలకు చెప్తున్నారు. ఏమని? మీకు కూడా నేను ఇందులో స్వాస్థ్యాన్ని ఇవ్వదలుచుకోలేదు. ఎందుకయ్యా ఎంతకనగానే ఈ ప్రాంతాన్ని, ఏది మనం చూసినటువంటి జోర్దాన్ రివర్ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా దేవుడు ఎవరికి ఇచ్చారంట? ఈ అమ్మోనీలకు ఇచ్చేశారు. కాబట్టి మీకు ఇందులో ఏమాత్రం స్వాస్థ్యం ఇవ్వను కనుక మీరు వాళ్ళ జోలు వెళ్ళకండి అని చెప్పేసి దేవుడు చక్కగా వాళ్ళ పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారో మనం చూసాం. అవునా కదా? అంటే వాగ్దానం చేసింది మనకేమర్థమవుతుందంటే, సహజంగా ఇంత డీటెయిల్గా మనం చూడకపోతే మనకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే, దేవుడు ఇశ్రాయేలీయులను మాత్రమే ప్రేమించారేమో, ఇంకెవరిని ప్రేమించలేదేమో అనే క్లారిటీ మనకు వస్తుంది. అంటే బాగా పైపైన మనం చదువుకుంటూ వెళ్తే, కొంచెం డెప్త్గా మనం వెళ్ళాం అనుకోండి, మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు ప్రతి ఒక్క జనాంగాన్ని కూడా చక్కగా ప్రేమించారు. కాకపోతే వాళ్ళు ఏం చేశారా ఎంతకనగానే, దేవుడు ప్రేమించినటువంటి ఆ ప్రేమను వాళ్ళు ఎలా తీసుకున్నారంటే చేతకాంతనంగా తీసుకున్నారు. ఎలా చేతకాంతనంగా తీసుకున్నారు ఇంతకీ? అదిగో మనం నిన్న లాస్ట్ సెషన్లో ఎదోమీల గురించి మనం చూసాం. వాళ్ళని అంత ప్రేమిస్తే దేవుడు, వీళ్ళు ఏం చేశారు ఎంతకనగానే, వేరే రాజులతో కలిసిపోయి, వేరే దేశాల వాళ్ళతో కలిసిపోయి ఇజ్రాయేలుని చంపడం కోసం ప్లాన్ వేశారు. ఇజ్రాయేలీల ఆపదలో ఉంటే వాళ్ళు వచ్చి వీళ్ళ సంపద మొత్తాన్ని దోచుకెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. వాళ్ళ ఆపదల్లో ఉంటే వాళ్ళు తప్పించుకుంటే, ప్రాణ భయంతో వాళ్ళు తప్పించుకుంటే, వీళ్ళు వెళ్ళి వాళ్ళు తప్పించుకున్న ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళని చంపినట్టుగా మనం చూడొచ్చు. అలాంటి యాటిట్యూడే మనకి ఈ అమ్మోనీల దగ్గర కూడా మనకు కనబడుతుంది. అలాంటి యాటిట్యూడే మనకి ఈ మోయాబీల దగ్గర కూడా మనకు కనబడుతుంది. అంటే వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటో చెప్పమంటారా? ఏంటంటే దేవుడు చూపించే ప్రేమను చేతకానితనంగా తీసుకోవటం. అంటే వీళ్ళు తప్పు చేసినప్పటికీ దేవుడిచ్చే అవకాశాన్ని ఏదైతే ఉంటుందో ఆ ఛాన్స్ని వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంతకనగానే, అదొక అలుసుగా, అదొక చేతకానితనంగా తీసుకొని వీళ్ళ మీదకి, దేవుని పిల్లలైనటువంటి వాళ్ళ మీదకి ఎలా గర్వంతో వెళ్తున్నారో మనం ఒక్కొక్క పాయింట్ మనం చూస్తే, ఇప్పుడు దేవుడు ఆ దేశాలన్నీ ఇచ్చారు. ఏ దేశాలు? జోర్దాను, లెబనాను, తర్వాత సిరియాలో కొంత భాగం, తర్వాత ఇటుపక్క గాజా, ఇటుపక్క ఉన్నటువంటి వెస్ట్ బ్యాంకు, తర్వాత పాలస్తీనా, ఇవన్నీ ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన దేవుడు ఆ కొంత ప్లేస్ ఇవ్వలేరు? మీరు చెప్పండి, ఎంత ఉందో మీరు చెప్పండి. అమ్మోనీల ప్లేస్ ఎంత ఉంది మనం చూస్తే? ఎంత ఉంది అంతే. అసలే ఇంత ప్లేసులో ఆ కొంత ఉంది. ఆ కొంత ఇవ్వలేరా అంటే ఆయన ఇవ్వగలరు, కానీ ఎందుకు ఇవ్వలేదు అనగానే దేవుడు అమ్మోనీయులను ప్రేమించను, ఒకటే కారణం. కానీ వీళ్ళు ఎలా తీసుకున్నారంటే, అంత పెద్ద ప్లేసు ఆక్రమించినటువంటి వాళ్ళు మా దగ్గరికి రాలేకపోతున్నారంటే మేము ఎంత బలవంతులమో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నీకు అర్థమైంది? ఇంత ఆక్రమించారు వాళ్ళు, కానీ మా ప్లేస్లోకి కూడా రాలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? మేము ఎంత ఎనర్జీ మా దగ్గర లేకపోతే, ఎంత మిలిటరీ పవర్ మా దగ్గర లేకపోతే, ఎంత గ్రేట్ మేము కాకపోతే వాళ్ళు మా దగ్గరికి ఫెయిల్ అయిపోతున్నారని చెప్పేసి వాళ్ళు వీళ్ళ పట్ల ప్రవర్తించినటువంటి విధానం అంతా కూడా ఒక్కొక్క స్టెప్ మనం చూసుకుంటూ వెళ్దాం. ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్దారండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం మనం చూస్తే కనుక, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూద్దాం. 2వ వచనం నుంచి మనం చూస్తే, అంటే పరిస్థితులు ఎలా మారిపోయి మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండం అంత ప్రేమించినటువంటి ఆ ప్రేమ కాస్త వీళ్ళ గురించి దేవుడు మాట్లాడే మాటలు మనం ఏంటో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూద్దాం. 3వ వచనం నుంచి మనం చూస్తే, అమ్మోనీయుడే కానీ, గమనించారా? అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. ఏమైపోయింది? పరిస్థితులు ఎలా మారిపోయాయి? వాళ్ళ ప్లేసులోకి మీరు వెళ్ళొద్దు, వాళ్ళకి సంబంధించినటువంటి స్వాస్థ్యాన్ని, ఆ భూభాగాన్ని కొంత కూడా మీకు ఇవ్వను అని వీళ్ళని హెచ్చరించి ఆపినటువంటి దేవుడే వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే, మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. ఏంటంటే కారణం చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా, ఈజిప్ట్ కంట్రీ మీకు అవగాహన వచ్చేయాలి. ఈ పదాలన్నీ మీరు చదువుకుంటున్నప్పుడు అక్కడ మీకు చూపించినటువంటి గూగుల్ మ్యాప్లో చూపించిన ప్లేస్లన్నీ మీకు రావాలి. అందుకే ఇది తీసుకుంటుంది, లేదంటే 10 నిమిషాల్లో అయిపోయింది ఈ చాప్టర్.
మీకు క్లారిటీ రావాలి, అందుకని ఎంత డిస్కస్ చేసి చెప్తాను. ఓకే, ఈజిప్ట్లో నుండి వచ్చినప్పుడు వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమిచ్చి నదుల యరాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బెయారు కుమారుడైన బిలామును పంపించిరి. చూసారా వీళ్ళు ఏం చేశారు? ఇంతకీ శపించడానికి ఈ సందర్భాలు ఎక్కడ కనబడతాయి మనకి? ఎందుకంటే సంఖ్యాకాండము 22 నుంచి సంఖ్యాకాండం 22 అధ్యాయము, 23 అధ్యాయము, 24 అధ్యాయం, ఈ 3 అధ్యాయులు మీరు చదువుకొని మీకు స్పష్టత వచ్చేస్తుంది. మోయాబుల గురించి డిస్కస్ చేస్తాం ఈరోజు ఒక 1/2 అవర్ తర్వాత. సో అప్పుడు మరి చదువుకుందాం ఆ అధ్యాయాలన్నీ కూడా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఇంతకీ బెయూరు కుమారుడైనటువంటి బిలాము మళ్ళీ చదువుకుందాం అన్నమాట. 5వ వచనం మనం చూద్దాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపవచనమును ఆశీర్వాదముగా చేసెను. అంటే శపించటానికి వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకొని వీళ్ళ మీదకి పగతోటి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కానీ దేవుడు మాత్రం వాళ్ళ పట్ల ఎలాంటి ప్రేమ చూపించారు? ఇంతకీ వాగ్దాన భూమిగా ఉన్నటువంటి ఆ కనాను దేశాన్ని ప్లస్ దేవుడు ప్రేమించినటువంటి దేవుని స్వాస్థ్యంగా ఎంచుకున్నటువంటి ఇజ్రాయేలీలను కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళనివ్వాల. అంటే దేవుడు ఒక వరాన్ని, ఒక గిఫ్ట్, ఒక ఆశీర్వాదాన్ని ఇజ్రాయేలీలకి ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాలు ఎవరున్నారు? ఇంతకీ ఆ టైంకి ఈ అమ్మోనీలో ఉన్న మోయాబీలో ఉన్న వీళ్ళని మాత్రం అసలు టచ్ అయినవ్వలేదు. కానీ వాళ్ళు మాత్రం రివర్స్లో ఏం చేశారు? ఇంతకీ ఈయన మీదకి వచ్చి గొడవ రావటం స్టార్ట్ చేశారు. ఇంతేనా? ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు. నెహెమ్యా గ్రంథం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం మనం చూస్తే 13వ అధ్యాయం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 12 నుంచి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 12 నుంచి చదవండి ఒకసారి. అటు తర్వాత నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. 1 అందులో అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సహించారు. అంటే ఆ సందర్భం ఇక్కడ రాశారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు న్యాయాధిపతుల్లో నుంచి కొన్ని సందర్భాలు మనం చూద్దాం. న్యాయాధిపతుల్లోకి వచ్చేద్దాం. అంటే మీకు ఇక్కడ ఈజిప్ట్ కంట్రీ నుంచి పాలు తెన్నులు ప్రవహించే దేశానికి రాకముందే వీళ్ళు చేసిన కనికార్యాలు మీకు స్పష్టత వచ్చింది అనుకుంటున్నా. ఏంటి? ఇంతకీ బిలామును తీసుకొచ్చి శపించడానికి ట్రై చేశారు. ఓకే, ఇప్పుడు వచ్చేసారు. అంటే న్యాయాధిపతుల కాలం అంటే ఏంటి? ఇంతకీ వాళ్ళు వచ్చేసారు, ఆ దేశంలో స్థిరపడ్డారు, పాలు తెన్నులు ప్రవహించే దేశంలో స్థిరపడ్డారు. స్థిరపడ్డ తర్వాత ఎలా తయారయ్యారో మనం చూద్దాం. ఎలా తయారయ్యారు? ఇంతకీ న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం మనం చూస్తే 7 నుంచి మనం చూద్దాం. 7 నుంచి మనం చూస్తే యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద ఉండగా వాళ్ళు ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించారు కనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇజ్రాయేలీలను అనగా యోర్దాను అవతల ఉన్నటువంటి గిలాదు నందలి అమోరీల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితక కొట్టి అణిచివేసిరి. ఎవరో పెద్ద జనాంగమే ఉంది అక్కడ. ఎవరెవరు చదవండి పేర్లు, ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయులు. 7వ వచనం మనం చూస్తే యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీయుల మీద ఉండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించాను కనుక. అంటే అప్పుడు అప్పగించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పరిపాలించాలి. ఈ సబ్జెక్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. మరి కొత్తగా వచ్చినటువంటి బ్రదర్స్ మేబీ కొంచెం అర్థమవుతూ ఉండొచ్చు. ఈ వీడియోస్ అన్ని యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి బ్రదర్, మీకు అర్థమవుతుంది. సో వీళ్ళ చేతికి అప్పగించినప్పుడు, ఎవరి చేతికి? ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి అప్పగించినప్పుడు మరి వీళ్ళు ఏం చేయాలి? పరిపాలించాలి. పరిపాలించడం అని వీళ్ళు ఏం చేశారు? ఇంతకీ చెత్త కొట్టారు. చెత్త కొట్టడం ఎలా చెత్త కొట్టారు? ఇంతకీ మనం ఫిలిష్తీయుల గురించి చదువుకున్నప్పుడు చూసాం, అలాగే సిరియాల గురించి చూసినప్పుడు మనం చూస్తాం. ఒకసారి మనం చదువుకుందామా? ఆమోస్ గ్రంథం చదువుకుందాం. ఆమోస్ గ్రంథం చదువుకుంటే 1వ అధ్యాయంకి వచ్చేదారండి. వీళ్ళు ఏ విధంగా వచ్చారు ఇంతకీ? అంటే వీళ్ళు వచ్చినటువంటి విధానం ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయము ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయము చూసారా? 3వ వచనం మనం చూద్దాం. 3వ వచనం మనం చూస్తే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే దేవుడు పరిపాలించటానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉందనుకుందాం. బీజేపీ గవర్నమెంట్ దేవుడు లేపి భారతదేశం అంతా పెట్టారు.
అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇంతకీ పరిపాలించాలి. పరిపాలించడం మానేసి ఒకవేళ వాళ్ళు కనుక ఒక రిలీజన్నే ఫోకస్ చేసి వాళ్ళని బాగా టార్గెట్ చేశారనుకోండి, దాన్ని ఏమంటారు, ఇంతకీ కొట్టడం అంటారు. అదేవిధంగా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ఇజ్రాయేలీని తీసుకెళ్లి దేవుడు ఎవరి చేతిలో పెట్టారు, ఇంతకీ ఫిలిస్తీన్ల చేతిలో పెట్టారు. అప్పుడు వాళ్ళు పరిపాలించాలి. పరిపాలించడం మానేసి వాళ్ళు ఏం చేశారంటే, ఇంతకీ 3వ వచనం మనం చూస్తే మనకు కనబడుతుంది, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాన్ని జనులు పంట దొల్లగొట్టు ఇనప పనిముట్లతో పంట దొల్లగొట్టు పనిముట్లు తీసుకొని గిలాదుని ఏం చేశారంట, దొల్లగొట్టేశారు, చిత్తగొట్టేశారు. అంటే రాక్షసంగా ప్రవర్తించారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకడు డౌన్ అవటం ఒకడు అప్ అవటం సహజంగా జరిగేదే. ఒక వ్యక్తిని డౌన్ చేయాలన్నా లేదంటే లేవనెత్తాలని ఎవరి చేతిలో ఉంది, ఇంతకీ దేవుడి చేతిలో ఉంది. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తినప్పుడు హెచ్చింపబడినటువంటి వ్యక్తి ఇక తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తుల పట్ల ఎలాంటి భావం కలిగి ఉండాలి, ఇంతకీ ప్రేమ కలిగి జీవించాలి. కానీ ఈ అమ్మోనీలు ఏం చేశారు, ప్రేమ కలిగి జీవించకుండా ఈ ఇశ్రాయేలీల్ని బహుగా అనగదొక్కేశారు, చిత్తకొట్టేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరు చూస్తూ ఉంటారు, దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుడు చూశారు, నోట్ చేసుకున్నారు. ఎక్కడ వాళ్ళు కనాను దేశానికి ప్రారంభించినప్పుడు సందర్భాన్ని దేవుడు నోట్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు కనాను దేశానికి వచ్చిన తర్వాత, ఇశ్రాయేలీయులు కనాను దేశానికి వచ్చిన తర్వాత వీళ్ళని అమ్మోనీల చేతికి అప్పగించినప్పుడు అమ్మోనీలు చేసినటువంటి దానిని కూడా దేవుడు నోట్ చేసుకున్నారు. ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి, ఈ ఆమోసు గ్రంథం చదువుతున్నప్పుడల్లా లేదా పాత నిబంధన గ్రంథంలో ఏ సందర్భం మీరు చదువుతున్నప్పుడల్లా దేవుని యొక్క దీర్ఘశాంతం మనకు అక్కడ క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఎలాగా అని మనం చూస్తే మన జీవితాల్లో కూడా మనం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ చెల్లెమ్మ ఉంది, అబద్ధం చెప్పకూడదని తెలుసు కానీ అబద్ధం చెప్పేసింది. దేవుడు అప్పుడు సైలెంట్గానే ఉంటారు, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగానే. అలాగే ఆ తమ్ముడు ఏదో ఒక వీడియో ఏదో చూశాడు, చూడకూడని వీడియోస్ ఏవో చూశాడు, చూస్తున్నప్పుడు దేవుడు సైలెంట్గా ఉంటారు. దేనికి సైలెంట్గా ఉంటున్నారు ఇంతకే అనగానే, దీస్ ఆల్ ఆర్ రికార్డింగ్ ఇన్ గాడ్స్ మైండ్. దేవుని మనస్సులో ఇవన్నీ కూడా ముద్రింపబడుతూ ఉన్నాయి. ఏ స్థాయిలో ముద్రింపబడుతూ ఉన్నాయా అంటే, ఎప్పుడో పాతకాలంలో జరిగినటువంటి సంఘటన, సుమారుగా 1400-1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన 800 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఆమోసు గారితో దేవుడు రాపిస్తున్నారు. ఇదిగో అమ్మోనీలు ఏం చేశారో మీకు తెలుసా, గిలాదును ఆక్రమించుకోవాలని ఇనప పనిముట్లతోటి వాళ్ళు దొల్లగొట్టారు. వాళ్ళు గర్భిణీ స్త్రీలను ఏం చేశారో తెలుసా వాళ్ళు, ఆ మాట చదువుకుందామా. ఆమోసు గ్రంథం మనం చూస్తే, ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. ఏమున్నది అక్కడ, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చిరి. చూసారా ఏం చేశారంటే, వాళ్ళు గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వాళ్ళ యొక్క దుర్మార్గత ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించండి ఒకసారి. మరి దేవుడు ఏం చేస్తున్నారు ఇంతకీ, హీఈస్ రికార్డింగ్. వెంటనే ఆపొచ్చు కదా, నో 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 నో. ఎందుకంటే ఆ పరిస్థితులని మనం అర్థం చేసుకోగలగాలి. అక్కడ దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే, మనం చేసేది రైట్ కాదు. దేవుడు మౌనంగా ఉన్నారంటే దాని అర్థం మనం చేసేది రైట్ అని కాదు. దేవుడు మనం చేసే పనిని ఆపుతున్నారంటే దాని అర్థం మనం చేసేది తప్పు అని కాదు. మనం అక్కడ ఆలోచించాలి, దేవుని చిత్తం ఏంటి, ఇంతకీ వాక్యానుసారంగా మనం నిర్ణయం తీసుకోగలగాలి. అక్కడ ఆ నిర్ణయం తీసుకునే విషయంలో ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎందుకంటే మనం చూసినటువంటి వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. వాళ్ళలో భాగంగా ఈ అమ్మోనీలు కూడా ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడతా ఉంది. చూసారా, అంటే వీళ్ళు వెంటాడుతూనే ఉన్నారు. ఏ స్థాయిలో వెంటాడుతున్నారయ్యా, ఇంకా ఏ స్థాయిలో వెంటాడుతున్నారు, ఎందుకనగానే సౌలు గారి కాలానికి వచ్చేసరికి కూడా వీళ్ళ తీరు ఏం మారలా. సౌలు గారి కాలంలో కూడా ఎలా ఉందో మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి మనం చూద్దాం. 1 నుంచి మనం చూస్తే, ఎవరెంతకీ అమ్మోనీరైనటువంటి నాహాషు బయలుదేరి యబేష్ గిల్గాదుకు ఎదురుగానున్న యాబేషు వారందరూ మేము మీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలీలందరి మీదకి నింద తెచ్చినట్లు మీరందరి కన్నులు ఓడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా. చూసారా ఏం చేస్తారంటే, వచ్చి అలా కన్నులు పీకేస్తారంట. దేనికి, నాకు లోబడి ఉండకపోతే అని చెప్పడానికి. ఆ తర్వాత సౌలు గారికి ఈయనకి యుద్ధం జరుగుద్ది. ఆ సందర్భం అంతా మీరు ఈ చాప్టర్ చదువుకుంటే మీకు అర్థమైపోద్ది. వీళ్ళు ఇంకా అలాగే ఉంటారు. ఏ
స్థాయిలో ఉంటారంటే దావీదు గారి కాలానికి కూడా అలాగే ఉంటారు. సందర్భాలు నేను చెప్తే మీరు నోట్ చేసుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1-11 వరకు మనం చూసినటువంటి సౌలు గారి కాలం. అలాగే దావీదు గారి కాలంలో కూడా వీళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1-10 వరకు మనం ఒకసారి చూస్తే 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనుకు ప్రత్యుపకారం చేతును అనుకొని అతని తండ్రి నిమిత్తం అతను ఓదార్చుటకే తన సేవకుల చేత సమాచారం పంపించను. దావీదు సేవకులు అమ్మోనీల దేశంలోనికి రాగా అమ్మోనీలు గనులు తమ రాజుకు హానూనుతో ఇలాగూ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపినని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణము నాశనము చేయవలనని దాన్ని శోధించుటకే వారిని వేగు నిమిత్తమే పంపించునని నీకు తోచటలేదా? అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకునే బట్టలను నడిమికి పిర్రల మత్తుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. చూసారు ఎలా ఉన్నారు ఇల్లు? ఎవరు ఇల్లంతా? అమ్మోనీలు. తండ్రి చచ్చిపోయాడు, బాధలో ఉన్నాడు, పలకరిద్దాము ఓదారుద్దాం అని చెప్పేసి దావీదు ప్రేమతో పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? దుర్మార్గత చూడండి ఎలా ఉందో. అంటే ఒక మనిషి సైకాలజీ లేదంటే ఒక తరం సైకాలజీ నెక్స్ట్ తరానికైనా చేంజ్ అవ్వాలి. వీళ్ళు తరతరానికి అభివృద్ధి పొందుతున్నారు. దేంట్లో? దుర్మార్గతలో, దుష్ట కార్యాలలో, నీచమైనటువంటి పనుల్లో. ఇవన్నీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటే ఊరుకుంటాడు. దేనికి ఊరుకుంటాడు? ఎందుకనగానే ఆయన ఆల్వేస్ సమయాన్ని ఇస్తూనే ఉంటారు. ఎప్పుడు ఒక మనిషికి సమయాన్ని ఇస్తూనే ఉంటారు. వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యానుసారంగా మనం మారాలి, వాక్యానుసారంగా మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. వీళ్ళు ఒప్పుకుంటున్నారా విడిచిపెడుతున్నారా అంటే ఒప్పుకోవడం పక్కన పెట్టండి, విడిచిపెట్టడం పక్కన పెట్టండి. ఎలా వెళ్తున్నారా అంటే నేను మిమ్మల్ని పరిపాలిస్తా లేదంటే మీ కళ్ళు బీకేస్తా అంటున్నారు. లేదంటే కనుక వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ మార్గంలోకి మళ్ళీ వేరే ఎవరినో ఒక రాజుని తీసుకొచ్చి చేపించడానికి పూనుకుంటున్నారు. పోనీ వీళ్ళు బాధలో ఉన్నారు కదా, మరి పక్క దేశం వాళ్ళే బాధలో ఉన్నారు. దావీదు గారికి అందరినీ కలుపుకుంటూ పోవటం ఇష్టం. మనం చూస్తూ ఉంటాం. తూరు దేశంలో ఉన్నటువంటి అక్కడి నుంచి దేవదారు మానవ వృక్షాలు తెచ్చుకున్నట్టుగా లెబనోను వృక్షాలను నరికించి మరి యెరూషలేము పట్టణం కట్టడానికి ఆయన శాసనం చేసినట్టుగా మనం చూడొచ్చు. అన్ని దేశాల వాళ్ళతో ఆయన ఒక సమన్వయం కలిగి ఉండడానికి బ్రతికినట్టుగా మనకు దావీదు గారి జీవితంలో మనం చూస్తాం. అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి దావీదు గారు తలుచుకుంటే ఈ అమ్మోనీలో ఒక స్థాయి మీరు ఆలోచించండి. ఒకసారి చేయిదిరినటువంటి వ్యక్తి యుద్ధంలో, అవునా కదా? పోనులే తరతరాలు ఒక సంబంధం, ఒక రిలేషన్ ఉంది అని దావీదు గారు దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి బాధలో ఉన్నటువంటి వాళ్ళని ఓదార్చడానికి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతకీ గడ్డం గొరిగించి బట్టలు కత్తిరించి తిరిగి పంపించారు. ఇంకా దావీదు గారు మౌనంగా ఉన్నా కానీ చుట్టుపక్కల వాళ్ళకి మౌనంగా ఉండరు కదా. వాళ్ళు ఏం చేశారో చూద్దాం ఒకసారి. కొంచెం పేపర్ ఇలా తెప్పండి, వాళ్ళు ఏం చేశారో మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయం మనం చూస్తే 12వ అధ్యాయంలో 26వ వచనం మనం చూస్తే 26 యోవాబు రబ్బాను అమ్మోనీల పట్టణం ఎక్కడ ఉంది? రబ్బా ఇందాక చూసాం కదా, మర్చిపోయారా? రబ్బా ప్రజెంట్ ఈ రబ్బా అనే కంట్రీకి, రబ్బా అనే ఈ సిటీకి పేరు అమ్మాన్, AMMAN. ఎక్కడుంది ఇంతకీ? ఇది జార్దాన్. ఒకసారి చూద్దామా? లైట్స్ ఆఫ్ చేయండి, చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ యోవాబు అంటే దావీదు గారి దగ్గర ఉన్నటువంటి ఒక గ్రేట్ మినిస్టర్, ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనుకోవచ్చు మనం. ఒకసారి చూడండి, జూమ్ ఇన్ చేయమ్మా. అదిగోండి, జూమ్ ఇన్. ఇక్కడికి ఇది ఈ ప్లేస్ అండి. ఈ ప్లేస్లోకి వచ్చారు ఎవరో? యోవాబు వచ్చి ఏం చేశారు ఇంతకీ అంటే ఈ అమ్మోనీలకి ముఖ్యమైనటువంటి సిటీ ఇదే. ఈ గ్రీన్ కలర్లో కనబడుతున్నటువంటి ఇదిగో ముఖ్యమైన సిటీ అదే. సో ఈ సిటీ దగ్గరికి ఎవరు వచ్చారు? ఎందుకనగానే ఈ యోవాబు గారు వచ్చారు. యోవాబు గారు వచ్చి మై డియర్ కింగ్, అయ్యా ఒక అవకాశం దొరికింది, మరి ఏం చేయమంటావు? నువ్వు అను వీళ్ళందరిని మట్టు పెట్టేస్తావు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నట్టుగా మనం కనబడితే చదువుకుందాం. సో చదవనే ఉంది అక్కడ. యోవాబు రబ్బాను అమ్మోనీల పట్టణం మీద యుద్ధము చేసి రాజనగరాన్ని పట్టుకొనును. దావీదు నొద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీద పట్టణమును పట్టుకొంటిని. నేను పట్టణమును పట్టుకుని నా పేరు దానికి పెట్టకున్నట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకున్న వలన వర్తమానము చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బా మీదకు వచ్చి దాని మీద యుద్ధం వచ్చేసి అతను పట్టుకొని వారి రాజు కిరీటము
అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదే 2 బంగారు మనుగులంత ఎత్తుండెను. చాలు, మీకు అర్థమైందా? కాబట్టి మొత్తానికి చాప్టర్ క్లోజ్ చేశారు. మరి వాళ్ళు ఖాళీగా ఉంటారా? మీరు చెప్పండి. వాళ్ళు ఖాళీగా ఉంటారా? వాళ్ళు అసలు ఖాళీగా ఉంటారు. అంటే ఇది తరతరాల పగ. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, లోతు గారు కుమారులైనటువంటి వీళ్ళు ఇజ్రాయేలీలు ఎప్పుడైతే కనాన్ దేశంలోకి వచ్చారో అప్పటి నుంచి ఏదో ఒక విధంగా వాళ్ళు వీళ్ళ మీదకే వీళ్ళు వాళ్ళ మీదకి మొత్తానికి ఒక వార్ అనేది జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో మనందరం ఆశ్చర్యపోయే ఒక సంఘటన మనందరికి బాగా తెలిసినటువంటిది. సొలొమోను గారు ఎవరింతకీ? దావీదు గారి కుమారుడు. మీరు గమనించాల్సినటువంటి ఫ్లో మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి ఇంతకీ? మొట్టమొదటగా వాళ్ళు ఈజిప్ట్ కంట్రీ నుంచి కనాను దేశానికి వచ్చినప్పుడు వీళ్ళ కిరాతకం మనకి ఎలా ఉందో మనకు కనబడింది. న్యాయాధిపతుల కాలంలో వీళ్ళు ఎలాగున్నారో మనకు కనబడుతుంది. సౌలు గారి కాలంలో ఎలాగున్నారో మనకు కనబడింది. దావీదు గారి కాలంలో ఎలా ఉందో మనకు కనబడింది. ఇక సొలొమోను గారి కాలంలో మనం చూద్దాం. సొలొమోను గారి గురించి మరి మనం విన్నటువంటి సంఘటన ఏంటి ఎందుకనగానే, దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించి భూరాజులకు అందరికంటే కూడా గొప్ప జ్ఞానాన్ని సొలొమోను గారికి ఇచ్చినట్టు మనం చూడొచ్చు. ఎంత గొప్ప జ్ఞానంలో బలహీనతలు ఉంటాయన్నట్టుగా సొలొమోను గారు కూడా ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత? ఇంతకీ అందమైనటువంటి వాళ్ళు ఎవరైనా కనిపించితే మరి ఆయన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చేసినటువంటి ప్లాన్లో లేదంటే మరి ఏమైనది మనం ఆలోచించాలి. తర్వాత ఎప్పుడైనా సొలొమోను గారి గురించి చూసినప్పుడు మనం చూద్దాం. ఫైనల్గా చాలామందిని వివాహం చేసుకున్నట్టు మనకు కనబడుతుంది. ఈ వివాహం చేసుకున్నటువంటి ఆ తరుణంలో సొలొమోను గారు చేసినటువంటి ఒక ఘోరమైనటువంటి కార్యం ఏంటి ఎంతకనగానే మొదటి రాజుల గ్రంథంలో మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం మనం చూడగలిగితే కనుక మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. 1వ వచనం మనం చూస్తే అంటే ఒక అమ్మాయి అందంగా ఉందని మనం వెంటబడితే ఏం జరుగుతాయి ఎంతకనగానే, నీ జ్ఞానం నా జ్ఞానం ఎంతవరకు ఉంటుందాయి అంటే మహా అయితే సొలొమోను గారికి ఉన్నటువంటి చిటికిన వేల మీద ఉన్నటువంటి వెంట్రుకు కంటుకున్నంత దుమ్ము అంత ఉంటుంది అంతే మన జ్ఞానం. ఇప్పుడు మహామేధావిగా పిలువబడినటువంటి వ్యక్తి ఎవరి చేత? దేవుడి చేత. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా గొప్ప జ్ఞానంగా పిలువబడ్డారు ఆయన. సొలొమోను కంటే అని పోల్చుకుంటున్నారు యేసుప్రభువు వారు. సొలొమోను జ్ఞానాన్ని కంపేర్ చేసుకుంటారంటే యేసుక్రీస్తు వారి నాలెడ్జ్తో దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి సొలొమోను గారు. అంత గొప్ప వ్యక్తి ఎక్కడ పడ్డాడయ్యా అని మనం చూసాం అనుకోండి. 11వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఇందులో ఎవరెందుకు మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీలను జనులు మీ హృదయములను తమ దేవతలతో తిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియో వారిని మీతో సహవాసము చేయకూడదనియో యెహోవా ఇశ్రాయేలీయులకు అసలు ఫెలోషిప్పే వద్దురా, ఫ్రెండ్షిప్పే వద్దురా అంటే మరి ఈయన ఏం చేశారు ఇంతకీ చూద్దామా? అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏం చేశారండి? మొత్తం హార్ట్ మార్చేశారు. ఎవరి హార్ట్ ఎంతకది? సొలొమోను అంటే చిన్న వ్యక్తి కాదు ఆయన. గ్రేట్ నాలెడ్జ్, విజ్డమ్కి మారుపేరు ఆయన. అలాంటి వ్యక్తి హార్ట్ మార్చేసినటువంటి ఘనత ఎవరికి దక్కిందయ్యా అంటే చాలామంది ఉన్నారు వాళ్ళలో ఈ అమ్మోనీలకి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. అసలే అవకాశం కోసం ఎదురు చూసేవారు. వాళ్ళలో వీళ్ళు ఉండరా? పోనీ వీళ్ళకి ఏమైనా తక్కువ ఉన్నాయంటే ఎదోమీలకి గొడవలు ఉన్నాయి, ఎదోమీలకి ఇజ్రాయేలీలకు గొడవలు ఉన్నాయి, మోయాబీలకి ఇజ్రాయేలీలకు గొడవలు ఉన్నాయి, అమ్మోనీలకి ఇజ్రాయేలీలకు గొడవలు ఉన్నాయి. ఎంతమందితో గొడవలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అవసరం అయినా? జ్ఞానం ఉన్నప్పుడు ఆలోచించాలి కదా. వెళ్ళాడు, మొత్తానికి ఏం జరిగింది ఎంతకనగానే అతని హృదయమే మారిపోయింది. వేరే దేవతల తట్టు తిరిగిపోయింది. ఎంత గొప్పగా మారిపోయాడో మీకు తెలుసా? ఎంత గొప్పగా మారిపోయాడంటే దేవుని యొక్క బలిపీఠం ఉండవలసినటువంటి ప్లేసెస్లో, దేవుని యొక్క మందిరం ఉండవలసినటువంటి ప్లేసెస్లో సొలొమోను గారి యొక్క హృదయం ఎంత దారుణంగా మారిపోయిందయ్యా, ఎంత ఇదిగా చేంజ్ అయిపోయింది అని మనం చూస్తే 23వ అధ్యాయం మనం చూద్దాం. 23వ అధ్యాయం మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం మనం చూస్తే కనుక 23వ అధ్యాయం మనం చూస్తే 12 నుంచి మనం చూద్దాం. 12 నుంచి వస్తే చదువుకుంటారండి. మరియు యోధారాజులు చేయించిన ఆహాజు మేడగది పైన ఉన్న బలిపీఠములను, యెహోవా మందిరపు 2 సాలలో మనష్షే కట్టించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించును. 13వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము
23 అధ్యాయం 13 వచనం. యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడి పార్శ్వమందు అస్తారోతు అను సీదోనీల విగ్రహం. పేర్లు చదవండి ఎంత బాగున్నాయి. అస్తారోతు అను సీదోనీల విగ్రహం, తర్వాత కెమోషను మోయాబీల విగ్రహము, మిల్కోమును అమ్మోనీల విగ్రహమునకును. ఎవరంట? ఇజ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను కట్టించిన ఉన్నత స్థలాలు. ఎవరు కట్టించారు ఇంతకీ? పరలోకమందున్నటువంటి సైన్యములకు అధిపతి ఆయనకు కాదు. ఎవరెవరి పేర్లు చూద్దాం ఒకసారి. ఎవరంతకే? అస్తారోతు, తర్వాత కేమోషు, తర్వాత మిల్కోము. ఈ దేవతలకి దేవుళ్ళకి చాలా చక్కగా బలిపీఠాలు కట్టించి చక్కగా ఊరేగారు. ఎవరు? సొలొమోన్ గారు. అంటే ఈ కిరాతకంలో కూడా ఇందులో కూడా ఎవరి పాత్ర ఉంది? ఇంతకు ఇందులో ఇద్దరిది ఉందిలేండి. సొలొమోన్ గారిది ఉంది, అమ్మోనీలది కూడా ఉంది. మనం అమ్మోనీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మోనీలు సొలొమోన్ గారి కాలంలో కూడా బాగానే వాళ్ళ వంతు దుర్మార్గత వాళ్ళు బాగానే చూపించుకున్నారు. ఇలా మనం ఆలోచించుకుంటూ వస్తే వీళ్ళ దుర్మార్గత వెళ్ళే కొద్ది గొప్ప స్థాయికి వెళ్ళిపోయింది. ఒకానొక స్థితిలో ఎలా మారిపోయిందయ్యా అంటే దేవుడు సహించలేనటువంటి రిమార్కబుల్ థింగ్గా ఒకటే నోట్ అయిపోయింది. ఏంటి ఆ పాయింట్ ఇంతకీ అని మనం చూస్తే అదే మనం చదువుకుంటున్నాం. ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి 1వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి చూస్తే ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే యెహోవా సెలవిచ్చినదేమనగా అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను వారిని తప్పకుండా శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీలను అది గిలాదు ఎక్కడ ఉందో ఒకసారి చూద్దామా? మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. వాళ్ళకి ఎంత దూరం ఉందో చూద్దాం. వీళ్ళ సరిహద్దులు విశాలపరుచుకోవాలని వాళ్ళు ఏం చేశారంట? చదవండి ఒకసారి. గిలాదును క్షమించండి 13వ వచనం. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులు చీర్చిరి. ఎక్కడుందో ఒకసారి గిలాదు మనం చూద్దాం. ప్లే చేయం ఒకసారి చూపు. గిలాదు ఒక ప్లేస్ ఉంచామరా? రైట్, వెరీ గుడ్. ఏ కలర్ గిలాదు ఇంతకి? బ్లూ. కొంచెం జూమ్ వచ్చే కనబడుతుంది. రైట్, అదిగోండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారమ్మా? సిస్టర్స్, బ్రదర్స్, మీరు బాగా ఆలోచించండి. కొంచెం జూమ్ చేయమ్మా. కొంచెం రైట్కి జరుపు. రైట్. ఈ రాంబస్ షేప్లో ఉందో చూసారు, అదే గిలాదు. మనం సెకండ్ వీడియోలోనే థర్డ్ వీడియోలోనే మనం చూసాం. సెకండ్ పార్ట్లోనే థర్డ్ పార్ట్లోనే. ఓకే, ఇప్పుడు వీళ్ళు పక్కనే ఉన్నారు. మీరు చూడండి, రెడ్ 4 అనే నెంబర్ చూసారు. బ్లూ కలర్లో 4 అనే నెంబర్కి గ్రీన్ కలర్లో 2 అనే నెంబరు. రబ్బా అనేది ఏంటి? అంతకి అమ్మను అంటే రబ్బా. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఎంత ప్లేస్ ఉంది చూసారా? ఆ ప్లేస్ని ఆక్రమించుకోవాలి వాళ్ళు. పక్కనే ఉంది కదా గిలాదు. పక్కన ఉన్నట్టు ఆ గిలాదుని వాళ్ళు ఏం చేయాలి? ఇంతకీ ఆక్రమించుకోవాలి. ఈ ప్రొసీజర్లో కనికరం, దయ, దాక్షణం ఏమీ లేకుండా ఆ రాంబస్ షేప్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా వీళ్ళు ఏం చేశారు? ఇంతకీ చీల్చి మరీ వెళ్ళి యుద్ధం చేశారు. గ్రేట్ ఫెలోస్, గ్రేట్ పీపుల్స్. అప్పుడు అది ఎవరి దృష్టిలో పడింది? ఇంతకీ దేవుని దృష్టిలో పడింది. దృష్టిలో పడిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఒక వండర్ఫుల్ తీర్మానమే, వండర్ఫుల్ జడ్జిమెంట్ ఏంటి కనుక మనం చదువుకుంటున్నాం. ఏమిటి ఇంతకీ? చదవండి. రబ్బా ప్రాకారముల మీద. ఇప్పుడు అర్థమైంది మీకు రబ్బా అని ఎందుకన్నారు ఆయన? అర్థమైంది రబ్బాని ఎందుకన్నారు? ఇంతకీ పక్కనే ఉంది కాబట్టి, అది పక్కనే ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటి? పక్కనే ఉంది. నెక్స్ట్ ఏంటి ఇంతకీ? సిటీ, మెయిన్ సిటీ. ఏంటిది? ఈ అమ్మోనీలకి మెయిన్ సిటీ ఈ అమ్మాను. తర్వాత గిలాదు పక్కనే ఉంది కాబట్టి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అవే కాబట్టి అవి 2 కారణాలు పట్టుకొని అంటున్నటువంటి మాట ఏంటి? 14వ వచనంలో రబ్బా ప్రాకారముల మీద నేను అగ్ని రాజబెట్టుదును, రణకేకలతోనూ ప్రళయం వలన దాని నగరుల మీదకి వచ్చి దాన్ని దహించివేయుదును, వారి రాజును అతని అధిపతులను అందరూ చెరలోనికి కొనిపోదురని దేవుడు సెలవిచ్చుచున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు సెలవిచ్చినప్పుడు వీళ్ళు విని మారాలా లేదా మీరు చెప్పండి? ఇంత గొప్పగా లైట్స్ ఆన్ చేయండి అమ్మ. విని మారాలా లేదా మీరు చెప్పండి? మారాలి కదా? మారాలి. వీళ్ళు మారారా? ఇంతకీ మారకపోయేసరికల్లా దేవుడు మరొక ప్రవక్త ద్వారా కూడా వీళ్ళకి మరొక హెచ్చరిక చేశారు. ఏంటి ఆ హెచ్చరిక? ఇంతకీ జెఫన్యా గ్రంథం మనం చూద్దాం. జెఫన్యా గ్రంథం మనం చూస్తే 2వ అధ్యాయం చూద్దాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు మనం చూద్దాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూద్దాం. చదవండి. ఎత్తుకుంటున్నారా?
పాత నిబంధనలో 772 పేజీ తర్వాత, రైట్. మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ పట్టణము వలెను, అమ్మోను దేశము గొమొర పట్టణము వలనగును. అవి మొండ్ల చెట్లకు ఉప్పుగోతులకు స్థానమే నిత్యము పాడుగా ఉండును. నా జనులలో శేషించిన వారు ఆ దేశమును దోచుకొందురు, నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇశ్రాయేలుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవాను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి వారికి ఇది సంభవించును. జనుల ద్వీపములో నుండి నివసించు వారందరినీ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయనట్లు నిర్మూలము చేయును. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. ఎంత చెప్పినా వాళ్ళు మారారు. ఎంతకి మారలా. తర్వాత ఏం జరిగింది? ఎంతకి మరొక ప్రవక్త ద్వారా మళ్ళీ మాట్లాడిచ్చారు దేవుడు. మరొక ప్రవక్త ద్వారా మాట్లాడించిన మాట ఎందుకు? ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 1 నుంచి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూద్దాం. అమ్మోనీయులను గురించి యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు తీసారా? ఇర్మియా గ్రంథము 49:1 నుంచి మనం చూద్దాం. అమ్మోనీయుల గురించి యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసులు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? తర్వాత అతని ప్రజలు దాని పట్టణముల నుండి ఎందుకు నివసించుదురు? కాగా యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణముకు రబ్బా మీదకి వచ్చి యుద్ధము యొక్క ధ్వనిని వినబడచేయుదును. అది పాడు దెబ్బగును, దాని ఉపపురముల అగ్ని చేత కాల్చబడును. దాని వారసులకు ఇశ్రాయేలీలు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెష్బోను అంగళ ఇలా మాట్లాడుకుంటూ వచ్చి 6వ వచనం వరకు వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దేవుడు ఇవ్వటం జరిగింది. స్టిల్ దే డోంట్ చేంజ్డ్. అయినా వాళ్ళు మారలా. చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇలా ఎన్నిసార్లు చెప్పినా మనం మారలేదనుకోండి, దేవుడు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనగానే ఇప్పుడు మీకు కనబడుతుంది. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం మనం చూద్దాం. దిస్ ఈజ్ ద ఫైనల్ కాల్. ఎవరికి? అమ్మోనీలకి. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 1 నుంచి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును. నరపుత్రుడా, అమ్మోనీల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గురించి ఈ మాట ప్రవచించుము. అమ్మోనీలారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడినప్పుడు ఇశ్రాయేలు దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోకి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుచుకోవచ్చితిరి కదా. నేను తూర్పు నుండి మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించేదను. వారు తమ డేరాలను మీ దేశములో వేసుకొని మీ మధ్య కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణమును ఒంటెలసాలగా చేసేదను, అమ్మోనీల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉండునని మీరు తెలుసుకొందురు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు జరుచుకొని, అంటే ఏంట్రా చేతులు జరుచుకొని క్లాప్స్ కొట్టుకొని చేతులు జరుచుకొని కాళ్ళతో నేలదన్ని ఇశ్రాయేలుల శ్రమ చూసి మీ మనస్సులోని తిరస్కారము కొద్ది ఉల్లసించరు కనుక. ఎవరైనా యాక్షన్ చేస్తారా? ఇక ఇట్లా ఇలా చేతులు కొట్టుకొని ఇలా తన్ని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏంటి? ఇజ్రాయేలీలు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, ఇజ్రాయేలీలు శ్రమలో ఉన్నప్పుడు మీకు విచిత్రం చెప్పమంటారా? వీళ్ళ దుర్మార్గత ఎలా ఉందయ్యా అంటే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ చేపట్టుకోండి. కీర్తన గ్రంథానికి రండి. కీర్తన గ్రంథము 89వ కీర్తన 4 నుంచి మనం చూద్దాం. చూడండి, ఒక మనిషి సైకాలజీ ఎలా ఉంటుందంటే, సైకో లక్షణాలు అంటారు వీటినే. పక్కోడు నాశనం అయిపోతుంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతారే. 83వ కీర్తన మనం చూస్తే 4 నుంచి చూద్దాం. 4 నుంచి చదవండి. 83వ కీర్తన 83వ కీర్తన 4 నుంచి మనం చూద్దాం. యెహెజ్కేలు దగ్గర చేయాలని పట్టుకోండి. వారు ఇశ్రాయేలును పేరు ఇక జ్ఞాపకం రాకుండా, జనముగా ఉండకుండా, ఏంటంట ఇజ్రాయేలీని జనంగా లేకుండా చేసేస్తారంట.
ఏమంటారు మళ్ళీ చదువుకుందామా? ఇజ్రాయేల్ అనే పేరు జ్ఞాపకం రాకపోనట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండిని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేసుకొనిచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీలను, ఇష్మాయేలీలను, మోయాబీలను, హగ్రీయులను, గెబలవారును, అమ్మోనీలను, అమాలేకీలను, ఫిలిస్తీన్లను, తూరు నివాసులను నీకు విరోధముగా చేసి నిబంధన చేసుకొని ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చూడండి, పెద్ద టెండే ఉంది, పెద్ద తెండిలకే. ఎవరో తర్వాత తూరు నివాసులు, అమ్మోనీలు, అమాలేకీలు, మోయాబీలు, హగ్రీయులు, ఫిలిస్తీన్లు, ఎదోమీలు, ఇష్మాయేలీలు, అమ్మోనీలు అందరూ కలిపి ఏం చేయడం, ఒక పెద్ద గ్రూప్గా ఫామ్ అయ్యి ఎవరిని లేకుండా చేసేద్దాన్ని ప్లాన్ వేశారు. ఇంతకే ఇజ్రాయేల్ లేకుండా ప్లాన్ వేసే పెద్ద స్కెచ్ గీశారు. ఆ మూమెంట్లో ఎవరైనా ఒకళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తే చాలు, మిగిలిన వాళ్ళందరూ పండగే వాళ్ళకి. మంచిగా ఎలాగ క్లాప్స్ కొట్టుకుంటారండి, చక్కగా క్లాప్స్ కొట్టుకొని తర్వాత కాలు తీసుకొచ్చి భూమికి ఇలా తన్ని ఎంత బాగున్నారు అబ్బాయిలు. దేవుడు ఇవన్నీ చూశారండి. మనం కూడా ఓర్చుకోవాలంతే. అందుకే అంటారు ఆయన, శ్రమలలో ఓర్చుకొనుడి. నీ దేవుడైన యెహోవా కంటికి మరుగైనది ఏదీ లేదండి, ఏదీ లేదు. వీళ్ళు చేసినటువంటి ప్రతి కార్యం నేను చాలా తక్కువ చెప్పా. ఆ వాస్తవంగా చెప్పాలంటే సౌలు గారి దగ్గర డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మస్తు ఉంటుంది అది. కానీ సమయం ఎక్కువ అయిపోతుంది కాబట్టి, ఇంకా ఎక్కువ సెషన్స్ అయిపోతుంది కాబట్టి నేను అలా ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చాను. చాలా దుర్మార్గత. వీళ్ళు వెళ్ళి ఒక సంధికి వచ్చేద్దాం, మనం ఎందుకు మనలో మన గొడవలు ఎందుకు అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉంటాయి వీళ్ళతోటి, ఈ మోయాబీలతోటి, అమ్మోనీలతోటి. వాళ్ళు ఒప్పుకోరు అసలు, మీరెందుకు అని చెప్పేసి వాళ్ళకేదో జ్ఞానం ఉందన్నట్టుగా. అందుకే మనం చూసాం, గర్వంతో మీరు విన్నారు కదా అని చెప్పేసి మాట్లాడిన మాటలు మనం చూసాం యెషయా గ్రంథంలో వాటిలో ఇట్లా. కనుక దేవుడు ఇవన్నీ బాగా చూశాడు. చూసి 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 ఒక్కడైనా కనబడతాడా, ఒక్కడ కనిపించలేదండి. అందుకే యెహెజ్కేలు గ్రంథం మనం చూస్తే 25వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ చదువుకుందామా? యెహెజ్కేలు గ్రంథము 25:6కు వచ్చేద్దాం. 6వ వచనం చదవండి ఒకసారి. 25:6 మనం చూస్తే, ప్రభు అయినటువంటి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యెహెజ్కేలు 25:6, నీ మీరు చేతులు జరుచుకొని కాళ్ళతో నేల తన్ని ఇశ్రాయేలీయుల శ్రమ చూసి మీ మనస్సులోని తిరస్కారములను ఉల్లసించరు కదా, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నేను మీకు విరోధనే, మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును, అన్యజనులలో ఉండకుండా మేము నిర్మూలము చేతును, జనము కాకుండా మేము నశింపజేతును, సమూల ధ్వంసం చేసేస్తా అని చెప్పాడండి. సమూల ధ్వంసం చేసేసాడండి. యునో వన్ థింగ్, అమ్మోనీలకి సంబంధించినటువంటి వెంట్రుకలు కూడా లేవు ఇప్పటికి. మీరు చూస్తే ఒక్క వెంట్రుక కాదు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి DNA కూడా మీకు దొరకదు ఎతికినా కానీ. ప్రపంచ పటంలో లేకుండా చేశాడు దేవుడు వాళ్ళని. ఇప్పుడు మనం చూసినటువంటి ప్లేసులన్నీ ఏంటి, అంతకే ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు కాదు అవి. అలా అసలు ఎవ్వరు లేరు. అమ్మోనీలకి సంబంధించినటువంటి ఒక జాతి, వాళ్ళకి సంబంధించిన ఒక మనిషి, ఒక పుట్టు పూర్వోత్తరాలు అంటారు చూసారా, ఆ ఒక్కటే వాళ్ళకి సంబంధించిన ఏ నామరూపం లేకుండా చేశాడు దేవుడు. ఈ చెప్పిన ప్రవచనాలన్నీ కూడా ఇనీషియేషన్ ఎక్కడ మొదలయ్యే ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తా చూడండి. 2వ రాజుల గ్రంథం మనం చూస్తే 24వ అధ్యాయం మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయం మనం చూస్తే కనుక 1 నుంచి మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 24:1 నుంచి మనం చూస్తే, యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తర్వాత తిరుగుబాటు చేయగా, అది తమ సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశము నశించున్న చేటికి దాని మీదకని కల్దీల సైన్యములను, సిరియన్ల సైన్యమును, మోయాబీల సైన్యమును, అమ్మోనీల సైన్యము రప్పించెను. చూసారా, బబులోను రాజు చక్కగా అలా కలిసి 6th సెంచరీలో వీళ్ళందరినీ కూడా చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. అదేనండి ఆఖరి చూపులు వాళ్ళకి. ఆమోసు గ్రంథం 8th సెంచరీ 7th సెంచరీ మధ్యలో ప్రవచించబడితే 6th సెంచరీలో అంటే క్రీస్తు పూర్వం 8వ 7వ శతాబ్దం మధ్యకాలంలో ఆమోసు గారు ఈ ప్రవచనాలు చెప్తే, 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వీళ్ళందరినీ చెరపెట్టుకెళ్ళిపోతే, ఆ తర్వాత కొంతకాలానికి వీళ్ళు అరేబియాకి సంబంధించినటువంటి కొన్ని జాతుల్లో కలిసిపోయి మిశ్రమ జాతికి కలిసిపోయి అసలు ఈ సమయానికి వాళ్ళకి సంబంధించినటువంటి రూట్స్ ఏవి మనకి నెట్లో కొట్టవు, కనిపించవు. కావాలంటే మీరు ఎత్తుక్కోండి, అమ్మోనీలు అనేవాళ్ళు ఈ భూమి మీద ఉన్నారా అంటే గూగుల్ చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ ChatGPT చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ ఏముంటుందా ఎంతగానో కానీ, ఒకప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి
ఏమీ లేదు. ఎందుకు రీజన్ ఇప్పుడు చెప్పండి మీరు? రీజన్ ఏంటి? కరెక్ట్. దేవుని పిల్లల మీదకి ఎవరొచ్చినా కానీ దేవుడు ఒకటే భావిస్తాడు. ఏంటి? ఎందుకంటే జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనం చూద్దాం. 2వ అధ్యాయం జకర్యా గ్రంథం 2వ అధ్యాయం మనం చూద్దామా? జకర్యా గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే కనుక జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చూద్దాం. జకర్యా గ్రంథము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుని పిల్లలని మనం టచ్ చేస్తే చాలు, మనం వెళ్ళి ఎవరిని టచ్ చేసినట్టే, ఎంతకనగానే దేవుని యొక్క కనుగుడ్డునే. మనలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఆ రెఫరెన్స్ మనకు అప్లై చేసుకుంటాం, కానీ మనం ఎవరికైనా చేసినప్పుడు అప్లై చేసుకోం. అది వచ్చినటువంటి బాధ. మనల్ని ఎవరైనా అన్నారనుకో, నీకు ఉందరా, నువ్వు దేవుడికి కనుగుడ్డును ముట్టావరా అంటాం. కానీ మనం వెళ్ళి వేరే వాళ్ళని, దేవుని పిల్లల్ని మనం అంటున్నప్పుడు ఆ రెఫరెన్స్ మనం కనెక్ట్ చేసుకోం. మనం వెళ్ళి దేవుని కనుగుడ్డు ముట్టుతున్నాం అనే పాయింట్ మనం కనెక్ట్ చేసుకోం. అది వచ్చినటువంటి బాధ ఇదే. ఎప్పుడు మనం మంచోళ్ళం అని కాదు, దేవుడి దగ్గర మనం చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనలో ఏమైనా లోపాలు ఉన్నాయా, దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయా చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే కనుక ఇదిగో వీళ్ళ చరిత్ర మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు విషయం తెలుసా? వీళ్ళతో పాటు కలిసి ఎవరున్నారు? ఇంతకీ మోయాబీలు కూడా ఉన్నారు. మోయాబీలకి సంబంధించినటువంటి నామరూపాలు కూడా దేవుడు లేకుండా తుడిచిపెట్టేశాడు అంతే. అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ తరాలతో సహా మొత్తం తీసి ఎక్కడ పడేశాడు అంతే దేవుడు. కాబట్టి మీరు ఒకటి గమనించారా? ఆమోస్ గ్రంథం 1st చాప్టర్ అంతట్లో కూడా ఎవరెవరైతే దేవుడి మీదకి వచ్చారో, దేవుడి పిల్లల మీదకి వచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి హిస్టరీ కనిపించట్లేదు. మీరు గమనించారా? ఫిలిస్తీన్ల విషయంలో కానీ, తూరు విషయంలో కానీ మీరు ఆలోచిస్తున్నారా? తర్వాత ఎదోమీల గురించి కానీ, తర్వాత ఇప్పుడు మనం చూసినటువంటి అమ్మోనీలు, మోయాబీల గురించి కానీ, వీళ్ళందరూ మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే దేవుడు చెప్పినటువంటి మాట వినలేదో దేవుడు అవకాశం ఇస్తారు. ఆ ఇచ్చే అవకాశం అనేది అలుసుగా మనం తీసుకోకూడదు. అందుకే దేవుని దీర్ఘశాంతాన్ని మనం పరీక్షించకూడదు. ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకు ఆయన చాలా చక్కగా ఉంటారు. ఒక్కసారి ఆయన రెస్పాండ్ అవ్వటం మొదలు పెడితే దానికి ఎక్కడికి వెళ్ళి ఎండ్ అవుద్దయ్యా అంటే, దేవుడు ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి మన జీవితాల్లో. మంచిగా ఉన్నంత వరకు ఓకే. మనం సొదొమ గొమొర్రా దగ్గర కూడా మనం చూస్తాం, దేవుడు రానంత వరకు వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్ళారు, చాలా దూరం వెళ్ళారు. ఒక్కసారి ఎంటర్ అయ్యాడంతే మొత్తం ధ్వంసం చేసేసారు అంతే. నోవాహు గారి దగ్గర కూడా అంతే. దేవుని కోపం కొంతసేపట్లో ఆగిపోయేది కాదు. దేవుని కోపం కొంత దూరం వచ్చి మనిషి జాలిపడినట్టుగా జాలిపడేది కదా. ఆయన జాలి చూపిస్తారు. ఎంతవరకు చూపిస్తారంటే 1000 తరాల వరకు చూపిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకే 1000 తరాల వరకు మనం పాపం చేయొచ్చని కాదు. ఇట్స్ ఏ మెటాఫోరిక్ లాంగ్వేజ్. అంటే అది రూపకాలంకారం. ఆయన అంత జాలి చూపించే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎంతకనగానే మనలో ఉన్న అతిక్రమములను మనం చంపేయాలి. శరీర కోరికలను, శరీరాశలను మనం చంపగలగాలి. చంపకుండా మనం అలా పెంచుకుంటూ పోతే ఆయన కూడా మనల్ని తుంచివేసే సమయం ఒకటి వస్తుంది. ఆయన తుంచడం మొదలు పెడితే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్లు దొరకో అంటానికి ఆధారాలు మనకి ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, దేవుడు ఆమోస్ గ్రంథంలో కానీ మిగిలిన గ్రంథాల్లో కానీ రాయించారు కాబట్టి మనకు అర్థమవుతుంది అమ్మోనీలో ఒక ఉండాలని. ఒకళ్ళు రాయించకపోయింటే మీరు చెప్పండి, గుర్తుపడతారు అమ్మోనీలు అంటే ఎవరో మీరు? ఆయన రాయించాడు కాబట్టి తెలుస్తుంది మనకి. అంటే ఆయనకు సంబంధించినటువంటి ప్రూఫ్ల వరకు ఉంచుకున్నారు ఆయన చక్కగా. నేను ఇలా చంపేశాను రా బాబు, మీకు అర్థం అవ్వాలిరా బాబు అని. కాబట్టి ఇది కొత్త నిబంధన మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఎంతకనగానే మన ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తులోకి రాకముందు ఓకే, దేవునిలోకి మనం రాకముందు ఓకే ఫైన్. అది ప్రతి ఒక్కరిది ఒక దుర్మార్గమైన చరిత్ర ఉంటుంది. ఒక్కొక్కడిది ఒక్కొక్క చరిత్ర. నాది ఒక చరిత్ర ఉంటుంది, మీదో చరిత్ర ఉంటుంది. దేవుడు తెలియకముందు అందరం దుర్మార్గులే, అందులో ఏం లేదు, నీతిమంతులు లేడు, ఒక్కడే లేడు. పౌలు గారు కూడా దుర్మార్గుడే. ఆయన అంటున్నటువంటి మాట, తెలియక అవిశ్వాసం వల్ల చేసేది కనుక కనికరించబడ్డా. మరి ఇప్పుడు నో ఛాన్స్, ఇంకిప్పుడు అలాంటివి ఏం లేవు. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట కొత్త నిబంధనలో కూడా ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటో తెలుసా మీకు? ఇంతకీ హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూద్దాం. 10వ అధ్యాయం మనం చూస్తే క్లోజ్ చేసుకుందాం. 2 మాటలు చూసి మనం క్లోజ్ చేసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక
10:26 చదవండి బ్రదర్. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపమునకు ఇక బలి ఉండదు, కానీ న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. కాబట్టి తెలిసి పక్కా ప్లాన్ చేసి పాపం చేసామంటే యేసుక్రీస్తు వారి రక్తం మీకు అప్లై అవుద్దని మీరు అనుకోకండి. తెలియక మనం చేసినటువంటి వాళ్ళకి కృప అనేది పాపం చేయడానికి అది ఒక లైసెన్స్ కాదు. పాపం చేసేసేది, వచ్చేది బల్ల తినేసేది, ప్రశాంతంగా ద్రాక్షరసం తాగేసి టక్కన వెళ్ళిపోయేది, మళ్ళీ మనకి ఇది కాదు. అలా ఉండే క్యారెక్టర్ ఒకవేళ మనలో ఉంటే కనుక వెంటనే చంపాలి దాన్ని. ఎందుకంటే చంపకపోతే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరు కనబడుతున్నారు మన కళ్ళ ముందుకి? ఫిలిస్తీన్లు కనబడుతున్నారు, ఎదోమీలు కనబడుతున్నారు, అమ్మోనీలు కనబడుతున్నారు, మోయాబీలు కనబడుతున్నారు. చూసారు, వీళ్ళందరూ మనకి కనబడుతున్నారు. ఎందుకంటే కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారు ఎంతకనగానే దేవుని యొక్క ఆ ప్రేమను చేతకనితనంగా తీసుకొని దేవుడితోనే గేమ్స్ ఆడారు. చప్పట్లు కొట్టుకుంటా, ఆ తర్వాత మళ్ళీ కాళ్ళు తీసుకొని నేలగా దన్నుకుంటా, అటు ఎంత రాక్షసానందం మీరు చూడండి. అలాగే మనం కూడా దేవుని పని చేసే విషయంలో కాకుండా సాతాను పనుల విషయంలో, దురాశల్లో మనం అలాంటి రాక్షసానందం మనకు కలిగింది అనుకోండి, చూడండి జబర్దస్తులు పెట్టుకుంటారు, అంటూ ఉంటారు. అదొక గోల అంతే. బస్సులో మనం ట్రావెల్ చేసిన, ట్రైన్లో ట్రావెల్ చేసిన పక్కన వాళ్ళు చూస్తూ ఉంటాం, కీచు గొంతు వేసుకొని నవ్వుతూనే ఉంటారు, చెవి దగ్గర గోల. అదొక రాక్షసానందం. ఎందుకు జోక్స్ ఎందుకు? డబుల్ మీనింగ్ డైలాగులతోటి, వాటితోటి వీటితోటి అదొక ఆనందం అంతే. అతను దేవుని స్వరూపంలో చేయబడిన మనిషే, ఇతను దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనిషే. దేవుని స్వరూపంలో చేయబడిన ఒక మనిషిని ఒక తక్కువ క్యారెక్టర్ వేసేసి అబ్బాయికి తీసుకెళ్ళి అమ్మాయి డ్రెస్ చేస్తారు, అమ్మాయికి తీసుకొచ్చి అబ్బాయి డ్రెస్ చేస్తారు. అక్కడ ఒక రకమైనటువంటి ఒక డబుల్ మీనింగ్ డైలాగులతో తీసుకొచ్చి ఇదిగో ఈ ఆనందం కాదంటారా మీరు చెప్పండి? నమ్మోనుల దగ్గర ఉన్నటువంటి ఆనందం కాదు మీరు చెప్పినది, అలాంటి ఆనందమే అది. అలా మనం ఆనందపడతా వాక్యం తెలిసిన తర్వాత కూడా తెలియకముందంటే ఓకే దేవుడికి క్షమించేస్తారు. హంతకున్నే క్షమించారు ఆయన. మనం వెళ్ళి ఎవరిని ఒక 10 మందిని 20 మందిని చంపలా. మనం వెళ్ళి పౌలు గారులాగా లక్షల మందిని, వేల మందిని మనం ఏం చంపలా. అలా చంపినటువంటి వ్యక్తినే దేవుడు క్షమించారు. క్షమించిన తర్వాత పౌలు గారు చెప్పే మాట, నా మట్టుకైతే బ్రతుకుట్టు క్రీస్తే, చావైతే లాభం. ఇంక వేరే దేవుడు లేదు నా లైఫ్లో, ఇంకేమవుతుంది. బ్రతుకున్నానా దేవుని కొరకు బ్రతుకుతా, చచ్చిపోతే మంచిదేగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అలాంటి లైఫ్ మనలో రావాలి. అలాంటి లైఫ్లో మనలో రాకపోతే కనుక వీళ్ళందరూ మనకి సోర్స్ పాయింట్స్, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మీరు వెతుక్కోండి. కాబట్టి నేను చెప్పినటువంటివి ఈ 5 పార్ట్స్, ఇది 6, ఈ 6 పార్ట్స్ కూడా ఒక కల్పన కాదు. నేను చెప్పలా, మీకు చక్కగా మ్యాప్ వేసాను, మ్యాప్ మీద చూపించాను, హిస్టరీ చేసాను. ఇంకా ఉంది, ఇంకా ఆన్లైన్లో ఉంటుంది. అది మీరు కాలం మీరు చెక్ చేసుకోండి. 2000 సంవత్సరాల తర్వాత ఒకరిని బతుకున్నాను కదా అంతకాలం, ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా కానీ మీరు చూపించి తీసుకుంటాండి. ఇందులో ఇది లేదు అని చెప్పి కావాలంటే. ఈ దేశంలో కానీ ప్రతి దేశంలో కూడా అలా ఉన్నాయి అంతే. వాళ్ళ రిమార్క్స్ అలా ఉండిపోయాయి, వాళ్ళ మార్క్స్. కనుక మనం ఆలోచించాల్సినటువంటిది మరొక మాట. పౌలు గారు ఈ ఎక్స్పీరియన్స్ తోటి పౌలు గారు చెప్పే మాట, బెస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, దేవునితో మనం ఆటలు ఆడకూడదు. ఆయన ప్రేమామయుడు మాత్రమే కాదు, ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది ఆయన దగ్గర. అది ఎలాంటి క్యారెక్టర్ అయ్యా అంటే, నో వన్ కెన్ బీట్ హిమ్. ఎవ్వరు కూడా ఆయనను మించి చూపించలేరు. పగ చూపించినా ప్రేమ చూపించినా, మీకు అర్థమైంది? పగ చూపించినా ప్రేమ చూపించినా ఆయనను మించి ఒకళ్ళని చూపించిన చూద్దాం. అందుకే పౌలు గారు చెప్పే మాట మనం చూస్తే హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయం మనం చూద్దాం. 12వ అధ్యాయం మనం చూస్తే కనుక 28వ వచనంలో మంచిగా చెప్తున్నారు. ఇట్స్ ఎ స్వీట్ అండ్ సాలిడ్ వార్నింగ్. ఇది మనందరికి కూడా దేవుని కొరకు మరి క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వారందరికీ, దేవుని రక్తంలో కడగబడి ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరికీ స్వీట్ అండ్ సాలిడ్ వార్నింగ్. ఇది ఏంటి? ఎందుకంటే అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి, ఏ కృప అది? ఇంతకీ వాస్తవంగా పరిశుద్ధమైనటువంటి ఈ గ్రంథాన్ని పట్టుకుని చూడటానికి నీ కన్నులు అర్హత లేదు. ఉందా చెప్పండి? ఇప్పుడు హెబ్రీ పత్రిక మనం చదువుతున్నామండి. ఈ కన్నులతోటి హెబ్రీ పత్రిక చదివే ధన్యత నీకుందా, నాకుందా, అర్హత ఉందా? మీరు చెప్పండి ఫస్ట్. నువ్వెవరు, నేనెవరు? ఇంతకీ ఈ చేతులతో ఎన్ని దుర్మార్గం పనులు చేసి ఉంటాం, ఈ బుర్రలో ఎంత చెత్త ఉంటుంది, మనకు అర్హత లేదు. కేవలం కృప ద్వారానే మనం రక్షింపబడి ఉన్నాము. ఆ కృపను బట్టి నీకు ఈరోజు మత్తయి సువార్త తిప్పుతున్నావు, మార్కు సువార్త తిప్పుతున్నావు. ఆ పేరే చూడండి, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉందంటే ఇట్స్ ఓన్ ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ అంతే. ఆ కృప కలిగి మనం ఎలా ఉండాలి? ఎంతకనగానే ఎలా ఉండాలంట? వినయం ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడి దగ్గర వినయం ఉండాలి, ఎప్పటికి ఉండాలి వినయం. మనం ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినా కానీ. ఇప్పుడు రాజా ఉన్నాడు, ఇక ఎంతమందికి వాక్యం చెప్తున్నాను. ఈ పొగరు వచ్చిందంటే దేవుడికి మళ్ళీ ఎవరు గుర్తొస్తారు? నాలో ఎంతకే సౌలు గుర్తొచ్చేస్తారు. నాలో ఏ క్యారెక్టర్ వచ్చేస్తుంది? సౌలు వచ్చేస్తాడు.
ఎదోము క్యారెక్టర్ వచ్చేస్తుంది నాలో అప్పుడు గర్వం వచ్చిందంటే. తర్వాత ఫిలిస్తీన్ల క్యారెక్టర్ వచ్చేస్తుంది, అమ్మోనీల క్యారెక్టర్ వచ్చేస్తుంది. మనలో ఈ క్యారెక్టర్లు రాకూడదు కాబట్టి ఆ క్యారెక్టర్లన్నీ మన ముందు పెట్టాడు దేవుడు. నీలో వచ్చిందా అమ్మోనీల క్యారెక్టర్ వచ్చిందా, నీ జీవితం ఇంకా అయిపోయినట్టే. ఎదోము క్యారెక్టర్ వచ్చిందా, ఒకసారి ఆలోచించుకో. ఎదోముకి సంబంధించిన ప్రూఫ్లు ఏం లేవు, ఆధారాలు ఏం లేవు, తీసి పడేశారు మొత్తం. మన లైఫ్ కూడా అంతే. వినయం ఉండాలి, భయం ఉండాలి. వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఎందుకంటే మన దేవుడు, ఇది అండర్లైన్ చేసుకోవాలండి. ఇది మనం ప్రామిస్ కార్డులు పెట్టుకోవాలి. ఇది బెటర్ జనవరి 1కి ఎవరు కూడా. అవునా కదా, మీరు చెప్పండి. మీ దేవుడని యెహోవా నిన్ను విడువడు ఎడబాడు. ఇది కాదు బ్రదర్ మనం తీసుకోవాల్సిన కార్డు. ఒకవేళ ఫ్యూచర్లో ఒకవేళ ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే ప్రామిస్ కార్డులది నేను ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టేసి ఇలాంటి రెఫరెన్స్లు అన్నీ కొట్టించేస్తాను. పాపిష్టి జనమా, దుర్మార్గులారు అలాంటి ఎన్ని కొట్టేస్తా మొత్తం సరిపోద్ది. ఇది కొట్టాలి. ఏమనేందుకు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇది మనకు కావాల్సిన ప్రామిస్ కార్డ్. చూసిన వెంటనే మన కళ్ళల్లో ఏమవ్వాలందుకే, కళ్ళల్లో బెదురు రావాలి, బాడీలో షివరింగ్ రావాలి, ఇక్కడి నుంచి చెమటలు పడాలి. దేనికి? ఎందుకనగానే నువ్వు న్యూ ఇయర్కి వాగ్దానం తీసుకునే ముందు ఏం చేసి వచ్చావు? ఇంతకు ఇంటి దగ్గర బయట పెద్ద ముగ్గేసి వచ్చి ఉంటావు అన్యజనులు ఆచారం చేసినట్టుగా. అవునా కదా? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మొత్తం గ్యాదర్సినట్టుగా రోడ్డు మీద అరిసి ఇక్కడికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అంటే అది ఏదేం భక్తి? పోనీ ఇక్కడ కేక్ కట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ ఆ గ్యాదర్సినట్టు అరుస్తారు. మళ్ళీ 11 గంటలకి మనం ఫుడ్ పెట్టలేదు అనుకోండి, ఆ బూత్కి కానీ గ్యాదర్కి కానీ మనం ఫుడ్ పెట్టలేదు అనుకోండి బఫెల్లోకి, అది ఊర్లోకి వదిలినప్పుడు ఎలా అరిసింది మా అంటది. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అంటాం మనం. దేనికి? ఎంతకనగానే అదొక రకమైనటువంటి శాడిజం. ఇగో అమ్మోనీల క్యారెక్టర్ అది. ఒక పక్కన దేవుణ్ణి చూస్తూనే మరొక పక్కన ఈ లోక సంబంధమైన దాంట్లో ఆనందం వెతుక్కుంటున్నాం మనం. అందుకే దేవుడి ఏడలో మనం ఎలా ఉండాలి? అందుకే వినయం ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. దీంతో దేవునికి ఇష్టకరమైనటువంటి సేవ చేయాలి. లేదంటే మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. ఆఖరిగా మరొక మాట చూపిస్తే దేవుడి గురించి క్లోజ్ చేద్దాం. 7వ కీర్తన 11 మనం చూసి క్లోజ్ చేసుకుందాం. 7వ కీర్తన 11 కనుక మనం ఈ సందర్భంలో మనం ఒకసారి చూడగలిగినట్లయితే కనుక 7వ కీర్తన 11 మనం ఒకసారి చూద్దాం. చదవండి. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు. అదమ్మా సంగతి. నీకు అర్థమైందా? 7వ కీర్తన 11 7వ కీర్తన 11 మనం చూస్తే కనుక న్యాయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తారు. ఆయన ప్రతి దినము కూడా ప్రేమ చూపించే దేవుడైతే కాదు. మరి ఎలా ఉన్నారు ఇంతకైనా? ప్రతి దినం కూడా ఒకవేళ మీకు బంగారు వాక్యాలు అని చెప్పేసి రాసుకుంటారు కదా డోర్ల మీద వాటి మీద, ఆ బంగారు వాక్యాల్లో చక్కగా ఇంటి గుమ్మానికి మీరు బయటకు వచ్చేటప్పుడు ఆ రెఫరెన్స్ రాసుకోవాలి, లోపలికి వెళ్ళేటప్పుడు ఆ రెఫరెన్స్ మీరు రాసుకోండి కావాలంటే. ఆయన ప్రతి దినము కూడా గొప్పపడే దేవుడు. ఆ భయం మనలో ఉండాలి. ఆ భయం మనలో లేకపోతే ఎలా మారుతాం ఎంతకనగానే. అందుకే మీరు చూడండి, బాగా గమనించండి, భక్తి భయం అనే పదం కనిపించదు బైబిల్లో ఎక్కడ కూడా. భయభక్తులని కనబడతాయి మనకి. మనలో ఏముంటుంది? ఎందుకు? భక్తి బేభత్సంగా ఉంటుంది, భయం మాత్రం దేవుడు అంటే అస్సలు ఉండదు. ఏంటి ఆ భక్తి? అంటే ఆదివారం రావాలి, బల్ల తీసుకోవాలి భక్తి. బల్లని తీసుకుంటున్నామనే భయం ఉండదు మనలో. ప్రతి దాంట్లో అంతే ఉంటుంది మనకి. కనుక దేవుడు అనగానే మనం చులకనగా చూడకూడదు, చిన్న చూపు చూడకూడదు. ఆయనకి మన మీద వాడికి ఒక రౌండ్ వేద్దాం వీడికి అనే ఆలోచన రాకుండానే మనం వెంటనే దావీదు గారిలాగా మనం ఏమైపోలేదు. దావీదు గారు చూసారా, భయం గట్టిగా ఉంటుంది దావీదు గారికి. అందుకే బత్షెబా దగ్గరికి వెళ్ళిపోయిన వెంటనే అయ్యా 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 పరుపు తేలిపోతుంది అయ్యా, కళ్ళు గొంట్లు పడిపోతున్నాయా, ఎముకలు అదిరిపోతున్నాయ్యా, దయచేసి పరిశుద్ధాత్మ తొలగించొద్దయ్యా. ఆ భయం మనలో ఉండాలి, ఆ భక్తి మనలో ఉండాలి. ఓకే రైట్. సో అమ్మోనీల ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మోయాబీల ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ప్రభుత్వం అయితే మోయాబీల గురించి కొన్ని రెఫరెన్సెస్ ఇస్తాను సెషన్ అయిన తర్వాత. మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. మోయాబీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మీకు గూగుల్ మ్యాప్లో చూపించాం వాళ్ళ గురించి. సో మీరు రెఫరెన్స్లు చదువుకుంటే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ వీక్ మనం ఇజ్రాయేలీల గురించి, యోధా వారి గురించి దేవుడు రాయించిన మాటలు మనం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించి నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, గడిచినటువంటి కాలం అంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, మరి అనేక మంది జీవితాల్లో నుంచి తండ్రి మాకు ఎన్నో అనుభవ పాఠాలు నేర్పించడానికి, మమ్మల్ని ప్రేమించి మా కొరకు తండ్రి ఎంతో ఇష్టముతోటి ప్రభా ఈ యొక్క వాక్యాలను తండ్రి అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తర్వాత జరగబోయే సెషన్స్లో కూడా ప్రభా మీ కృపతోడు గురించి నడిపించండి, సహాయించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే ప్రభా మరి మరొక వారంలో తండ్రి మేమందరం కలుసుకుని ఇంకా ఎన్నో లోతైన విషయాలు ధ్యానించుటకు, గ్రహించుటకు మాకు సహాయం చేసి నడిపించండి తండ్రి. బలపరచండి దేవా తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి నెక్స్ట్ సెషన్ స్మైలీ